మిత్రులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. నా పేరు పెయ్యల మధు జాన్సన్, మచిలీపట్నం నుండి. నా యొక్క ఫేస్బుక్లో పెట్టే మెసేజ్లు కానివ్వండి, యూట్యూబ్లో మెసేజ్లు కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ఎవరూ స్పందించరు. ఎందుకంటే స్పందించినందుకు నాకు బాధగా లేదు, కానీ యథార్థవాది లోక విరోధి. ఎవరికి వాళ్ళే దేశం ఏమైపోతే నాకెందుకు, ఎట్టపోతే నాకెందుకు అనుకుంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేది కాదు. మరి మన 150 కోట్ల మంది ఇప్పుడు జనాల్లో, మన భారతదేశ జనాలు 150 కోట్ల మంది. మన స్వతంత్రం వచ్చేప్పటికి 30 కోట్లే. అప్పుడు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు త్యాగ ఫలితం భారత రాజ్యాంగం. అప్పుడు ఈ భారతదేశంలో 30 కోట్ల మంది జనాల్లో కలుపు మొక్కల్లాగా, జిల్లేడు చెట్లులాగా, గన్నేరు మొక్కల్లాగా విషపు చెట్లు మొలిశాయి భారతదేశంలో. ఆ విషపు మొక్కే హెడ్ కేవర్. ఆ హెడ్ కేవర్ నుంచి పుట్టుకొచ్చిన మొక్కలే మోహన్ భాగవత్, గంజాయి మొక్కలి మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, శివశక్తి. మరి స్వాతంత్రం కోసం పోరాటం చేయటానికి ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. హిందుత్వ కోసం ఎవరు కూడా ముందు రావట్లేదు. నేను వచ్చాను అని చెప్పి వీర సావర్కర్ గారు, దేశద్రోహి, 1825 1925 100 సంవత్సరాలు అప్పుడు స్థాపించినటువంటి ఆ ఆర్ఎస్ఎస్ స్వయం సేవా సంస్థ ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంది. దానికంటే ముందుగానే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి సమతా సైనిక్ దళ్ అనేటువంటి ఒక సంస్థనే ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ చేయక మునిపే వీళ్ళు ముందుకు వచ్చారు. మరి ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సహకరించలేదు, బాబు జగజ్జీవన్ రావు గారు సహకరించలేదు. అప్పుడు ఈ దళిత నాయకులు, ఇప్పుడున్న నాయకులు అప్పుడు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా సహకరించలే. ఒంటరి పోరాటం. అదే ప్రకారంగా ఈ పెయ్యల మధు జాన్సన్ అని నేను కూడా ఒంటరి పోరాటం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసుడిని. ఆయన దేశం కోసం, యావత్ ప్రజలందరి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాగే ఈరోజు నేను కూడా నా జీవితాన్ని త్యాగం చేశాను. 2006లో నా ఉద్యోగం తీసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకుంటూ బతుకుతూ వచ్చాను. పిల్లలు చేతికి వచ్చారు, వాళ్ళు బతుకుతున్నారు. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు కనికరించి, దేవుడు ఆశీర్వదించి కుటుంబానికి, పిల్లల్ని చదివించుకోవటానికి, ప్రయోజకులు చేసుకోవటానికి శాయశక్తుల నాకు దేవుడు కృప అనుగ్రహించాడు. బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, ప్రయోజకులు అయ్యారు, ఉద్యోగం చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నారు. అది చూసి నేను ఆనందపడిపోతూ ఉంటా, చాలా సంతోషపడుతూ ఉంటా. భార్య, బిడ్డలు, చక్కని ఆనందకరమైన జీవితం నాది. ఒక 5 సంవత్సరాల నుండి
కుటుంబానికి దూరం అయిపోయా, బంధువులకు దూరం అయిపోయా, క్రైస్తవులకి, పాస్టర్లకి, దళిత నాయకులకి దూరం అయిపోయా. ఒంటరి పోరాటం. ఎంత ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, నన్ను ఎవరు కూడా పట్టించుకుంటున్నా. పిచ్చోడు అంటున్నారు, అమాయకుడు అంటున్నారు. ఎన్ని అనాలో అన్ని మాటలు అంటానే ఉన్నారు. కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నానండి. నేనే ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోదామని. ఇవన్నీ జరిగే కాదు, కానీ మోకరిచ్చి ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి అడిగా, తండ్రి యేసయ్య, నన్ను, నా కుటుంబం కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నేను ఆధ్యాత్మికంగా పుట్టి పెరిగినటువంటి ది పెంతెకోస్తు మిషన్ సంఘంలో కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. మీరు నాకు అప్పగించిన ఈ పరిచర్యని చేస్తూ ఉండగా ఎవరు కూడా నా మాట లక్ష్య పెడతలేదు. కాబట్టి నేను ఏం చేయాలని దేవుడిని అడిగితే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, సరే నువ్వు ఎక్కడున్నా నా చిత్తం చేయి, నువ్వు ఎక్కడున్నా సరే నా చిత్తం చేయి. నేను చెప్పాను, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకుల్ని శిష్యులుగా చేయండి అని. మచిలీపట్నం బందర బంధువులారా, క్రైస్తవ సోదరులారా, ముస్లిం సోదరులారా, హైందవ సోదరులారా, మీ అందరికీ కూడా నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, నాలాంటి వాళ్ళు పట్టణంలో చాలామంది ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, మమకారము, చక్కని ఆనందకరమైన జీవితం చేయవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి స్వార్థానికి వాళ్ళు బతుకుతున్నారు తప్ప, మన వాళ్ళే మన పొరుగువారిని ప్రేమిద్దాం, శత్రువులను కూడా ప్రేమించి చక్కగా అందరిలో బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన చాలా అరుదుగా ఉంటుంది. సరే, ఇక నా ఫేస్బుక్లోకి, మీ ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా నా ఫేస్బుక్ని ఓర్పుగా ఖాళీ ఉన్నప్పుడు చూడండి. యూట్యూబ్, వాట్సాప్లో నేను ఇప్పుడు పెట్టలేకపోతున్నాను. చాలా నెంబర్లు ఉన్నాయి, ఏళ్ళు ఎక్కుతున్నాయి, టైము లేదు. ఒకవైపు వార్తలు వినాలి, విశ్లేషణ చేయాలి, దేశాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, నన్ను నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని, బంధువుల్ని, పట్టణాన్ని కాపాడుకోవాలి. ఒంటరి పోరాటం అయిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పగలంతా దేవుని యొక్క వాక్యం బోధించి, పరలోకం గురించి బోధించి, రాత్రి తండ్రితో గడిపేవాడు. అలాగే నేను కూడా పగలంతా సోషల్ మీడియాలో స్వార్థ ప్రకటించి రాత్రి తండ్రితో గడపటం జరుగుతూ ఉంది. నేను మారుమనసు పొందక ముందు స్వార్థపరుణ్ణి, చాలా స్వార్థపరుణ్ణి. నా బాల్యం ఎలా గడిచిపోయిందో, నా యవ్వనప్రాయం ఎలా గడిచిపోయిందో, నా వివాహ జీవితం ఎలా గడిచిపోయిందో, ఈ 50 సంవత్సరాలు నా జీవితం ఎలా గడిచిపోయిందో అంతా దేవుడి దయ. అనాథగా నా యొక్క జీవితం ప్రారంభించి ఎట్లాగొచ్చింది. తల్లి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధువుల ప్రేమ, బిడ్డల ప్రేమ, భార్య ప్రేమ, అన్ని ప్రేమలకి దూరంగా అందరి చేత ద్వేషించబడిన వాడినై, రిక్తుడనై, ఉట్టివాడనై, వట్టివాడనై, పనికి మాలిన వాడినై,
చేతగాని వాడిని ఈరోజు ఒంటరిగా బ్రతుకుతున్నాను. నా గురించి సాధ్యమైనంత వరకు చాలామందికి, నాకు పరిచయమైన వ్యక్తులు చాలామందికి నా గురించి తెలుసు. నా జీవితం తెరిచిన పుస్తకం చాలామందికి తెలుసు. యూట్యూబ్లో కూడా నాకు నేను ఆ యొక్క కుటుంబ నేపథ్యం అంటే జీవం గల సాక్ష్యంలో రహస్యాలు ఏముండవు. నా గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. కాబట్టి ఏంటంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు ఈ దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. వాళ్ళతో పాటు కుల సంఘ నాయకులు, మత సంఘ నాయకులు, పాస్టర్లు వీళ్ళు కూడా చేరి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఆదివారం రోజు సెలవు దినాన్ని రద్దు చేస్తానని చెప్పి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేస్తున్నాడు, విర్రవీగిపోతున్నాడు. అస్సలు న్యాయ వ్యవస్థలు కానీ ఏమి లక్ష్య పెడతల్లా. అంటే హిట్లర్ పరిపాలనే కొనసాగుతూ ఉంది. ఇంత జరుగుతున్న పాస్టర్లు ఎవరు కూడా సహకరించట్లా. నా ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్లో చాలామంది వస్తున్నారు, ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో అర్థం కాని పరిస్థితి. ప్రముఖులు, రాజకీయ నాయకులు, రౌడీలు, గుండాలు, చాలా చాలా గొప్ప గొప్పోళ్ళు నా ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్లోకి వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడంటే నాకు భయం, నాతో మాట్లాడంటే వాళ్ళకి భయం. ఎందుకనంటే నాకు చిన్నపిల్లల మనస్తత్వం, లోన ఏమి పెట్టుకోలేను. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పారే నీళ్లు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అట్లా కుటుంబమే కానివ్వండి, రహస్యాలు అనేవి నా జీవితంలో ఉండవు. అది మంచి కానీ చెడే కానీ పరువు ప్రతిష్ట అనేది చాలా విలువైంది. ఆ పరువు ప్రతిష్ట అనేది ఎక్కడ ఉంటుందంటే కులం లేని చోట ఉంటుంది, మతం లేని చోట ఉంటుంది. కులం ఉన్న దగ్గర, మతం ఉన్న దగ్గర, రాజకీయాలు ఉన్న దగ్గర అసలు పరువు ఉండదు, ప్రతిష్ట ఉండదు. ఇంత జరుగుతున్న రహస్యాలే. కుటుంబం గుట్టు గడప దాటి రాదు, కానీ సమాజం అంతా చూస్తూనే ఉంటుంది, మనల్ని గమనిస్తూనే ఉంటుంది. పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరో చూడలేదు అనుకున్నట్టు ప్రతి మనిషి జీవితం అలా ఉంది. ఈ మచిలీపట్నంలో విశాల్ మార్ట్ దగ్గర లాస్యా కాఫీ కేఫ్ టీ క్యాంటీన్ దగ్గర ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా అక్కడికి రావటం జరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలీదు, సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం అక్కడికి వస్తున్నారు. అది రేవతి సెంటర్కి దగ్గరలో ఉండడం వల్ల కానీ ఏదైనా కానీ అక్కడికి వస్తున్నారు, ప్రముఖులందరూ వస్తున్నారు. నా ఫేస్బుక్లో బందర బంధువుల్లో కడారి చందు అనేటువంటి కుర్రోడు నన్ను చంపుతానని చెప్పి పెట్టాడు. నవీన్ అనే కుర్రోడు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు. ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు చెప్పగలను, చెప్పట్లేదు, చెప్పనక అనవసరం, తెలుసు. గతంలోనే పేర్లు చెప్పాను. అందరం కలిసి ఉందాం అని అంటే ఎవరు కలిసి ఉన్నట్లే. బందర్ బంధువులు, ఈ పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజాలు, ఐందువులు ఎవరు కూడా మేము కలిసి ఉన్నాం. మేము హిందువులు, కట్టర్ హిందువులు, సనాతనలో మేము కలిసి ఉన్నాం అని చెప్పేశారు. ఈ మచిలీపట్నం మణిపూర్ లాంటిది అయిపోయింది.
అందరూ అట్లాగా ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు అందరూ కూడా మానవత్వం లేకుండా, దైవత్వం లేకుండా క్రూరంగా ఉన్నారు. ఎవరి స్వార్థానికి వాళ్ళు బతుకుతున్నారు మిత్రులారా. ఇక నేను ఏం చేయాలో తెలియని పరిస్థితి. నాకు ఒంటరితనం భరించలేకపోతున్నా. చాలా బాధగా ఉంది నాకు. నా నా సమస్యలు అనుకుంటే ఇంకా దేశ సమస్యలు ఎన్నో ఉండే. నేను ఎలా పరిష్కారం చేసుకున్నది? తెల్లవారుజాము 4 గంటలు లేచి నా హృదయంలో ఉన్న బాధ అంతా యేసుక్రీస్తు పాదాల దగ్గర మొరపెట్టుకుని, ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే స్నేహితుడు నేర్చుకుంటా తెల్లారి లేకగానే మళ్ళీ వాకింగ్ రావటం, నా యొక్క జీవనోపాధి నిమిత్తం రియల్ ఎస్టేట్లో చేయటం, ఫోన్లు చేయటం, ఇలా జరుగుతుంది. కానీ ఎవరు కూడా నా దగ్గర ఫ్లాట్లు కొంటలే. నేను బాగుపడకూడదు. నా కుటుంబం, నా బంధువులు, నా రక్త సంబంధికులు అందరికి కూడా నేను చేతగాని వాడిగా, నిర్హేతుకంగా, నిష్కారణంగా, కారణం లేకుండా నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. నా మేలు పొందిన వాళ్ళే నాకు కీడు చేస్తూ ఉన్నారు. ఒక పిచ్చోళ్ళలాగా, ఒక అమాయకుడిలాగా చూస్తున్నారు. 16 సంవత్సరాలు మత్స్యశాఖలో ఉద్యోగం చేశాను. ఆ యొక్క ఉద్యోగంలో నేను చేసినటువంటి విధులు, బాధ్యతలు, 16 సంవత్సరాల నా యొక్క ఉద్యోగ జీవితం TV9 జెమిని టీవీ ఉండేటప్పుడు, తేజ టీవీ, నేను మాట్లాడా. 1 సంవత్సరం 6 నెలల్లో క్లాస్ 4 ఉద్యోగినైన నన్ను 4 జిల్లాలు ట్రాన్స్ఫర్ చేశారు. చివరాఖరికి నిష్కారణంగా, బలవంతంగా ఉద్యోగంలోంచి తొలగించకుండా గాలిలో పెట్టేశారు అని ఉద్యోగ నేపథ్యం అందరికీ తెలుసు, చాలామంది తెలుసు. నాకు తెలిసిన, నేను 2004 వరకు చాలామంది తెలుసు. కొత్త చిన్న చిన్న కుర్రోళ్ళకి తెలియదు. కానీ కోస్టల్ ఏరియాలో 22 గ్రామాల్లో, మత్స్యకార గ్రామాలు చాలామంది తెలుసు. పట్టణంలో కూడా చాలామంది తెలుసు. అయితే అసలు విషయానికి వస్తే, పట్టణ ప్రజలారా, నా బంధువులు లారా, మీకు నేను నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడికి, ఏ దేశం వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నా. ఎందుకంటే నా యొక్క ఉద్యోగం సంబంధించినటువంటి ఆ యొక్క హైకోర్టు ఫైలు బెంచ్ మీదకి వచ్చింది. నిన్నే మా హైకోర్టు లాయరు నాతో మాట్లాడాడు, వెళతాను. అది కూడా దగ్గరలో ఉంది. సుమారుగా ఒక 25-30 లక్షల రూపాయల దాకా రావచ్చు. నా భార్య బిడ్డలకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ అమౌంట్ తీసుకొని ఈ ప్రభుత్వానికి ఒక లేఖ రాసి, ఈ భారతీయ పౌరుడిగా, ఈ భారతదేశంలో చాలామంది బతకలేక, ఈ భారతీయ పౌరసత్వం కూడా మాకొద్దు, ఈ దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశం పర్మిషన్ తీసుకొని మేము భారతదేశంలో బతకలేకపోతున్నాం, మీ దేశం వచ్చి మీ దేశంలో వ్యవసాయం చేసుకుని బతుకుతాం అని పక్క దేశాలని అడిగి పౌరసత్వం తీసుకొని ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనేటువంటి నిర్ణయానికి వచ్చా. నాకు హైకోర్టుది ఫైలు ఒక 2-3 నెలల్లోనే
అవ్వచ్చు. లేదంటే మణిపూర్ కానీ ఛత్తీస్గఢ్ కానీ వెళ్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మణిపూర్లో నా అక్క చెల్లెమ్మలు, నా తల్లులు, బిడ్డలు ఎంతోమంది క్రైస్తవుల్ని ఈ ఆర్ఎస్ఎస్ గూండాలు, ఈ బీజేపీ, ఈ సిండికేట్ రాజకీయాలు చేసే ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ జనసేన పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా కలిసి మణిపూర్ని తగలబెట్టారు. వీళ్ళందరూ కూడా ఒక బీజేపీ కాదు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మణిపూర్ని తగలబెట్టేశారు. ఛత్తీస్గఢ్ని తగలబెట్టబోతున్నారు. ఈ ఆంధ్ర తెలంగాణని తగలబెట్టబోతున్నారు. క్రైస్తవుల్ని నాశనం చేయబోతున్నారు. కాబట్టి ఏంటంటే నాకు ఆ డబ్బులు వచ్చిన తర్వాత గజెట్లో నా పేరు ఆల్రెడీ, నేను దళిత క్రిస్టియన్, నాకు రిజర్వేషన్ లేదు. క్యాష్లెస్ ఇండియన్గా దళితులు మామూలుగా నేను గజెట్లో రాయించుకొని ఒక భారతీయుడిగా ఈ దేశాన్ని విడిచిపెట్టి ముందు మణిపూర్ వెళ్ళి అక్కడ ఒక 2 నెలలు ఉండి నా తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో, నా బిడ్డలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి వాళ్ళతో గడిపి తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళి అక్కడ రాష్ట్రపతి, గవర్నరు వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి క్రైస్తవులకి భద్రత లేదు, క్రైస్తవుల్ని కేవలం క్రైస్తవుల్ని మాత్రమే చంపటం, చర్చీలు కూల్చటం, క్రైస్తవ స్త్రీలనే మనభంగాలు చేయటం, నగ్నంగా ఊరేగించటం, ఈ విధంగా చేస్తుంటే ఈ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీలను కూడా సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు. కాబట్టి మనకి ఈ ప్రభుత్వాలు, పార్టీలు వీళ్ళెవరు కూడా మనకు భద్రత ఇవ్వరు. మనకి భద్రత ఇచ్చేది ప్రభుని యేసుక్రీస్తే అని చెప్పి ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళి మణిపూర్ వెళ్ళి అక్కడ వాళ్ళతో గడిపి వాళ్ళతో చిన్న ప్రార్థన పెట్టి ఏకంగా విశ్వ న్యాయాధిపతి అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తుకి మొరపెట్టి తండ్రి, దేవా, యేసు ప్రభువా, ఈ భారతదేశంలో క్రైస్తవులకి ప్రభుత్వం లేదు, ప్రభుత్వ యంత్రాంగం లేదు, భద్రత లేదు. ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, ఈ బీజేపీ వీళ్ళకి తోడుగా ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ మా క్రైస్తవులను చంపడానికి వీళ్ళు సిద్ధపడిపోయారు తండ్రి. ఐగుప్తీయులు యొక్క బారి నుండి ఇజ్రాయెల్ని మీరు విడిపించినట్లు ఈ భారతదేశం నుండి ఈ క్రైస్తవుల్ని ఈ బానిసత్వం నుండి, ఈ వెట్టి చాకరి నుండి, ఈ అంటరానితనం నుండి, అసురక్షత నుండి, అణిచివేత నుండి మమ్మల్ని విడిపించడానికి ఇక నువ్వు రావాల్సిందే అని చెప్పి ప్రార్థన చేస్తా అందరం కూడా చేస్తాం. దేవుని చిత్తం. ఇక ఐగుప్తి దేశం నుంచి ఇజ్రాయెల్ని విడిపించడానికి దేవుడు అరణ్యంలో నాకు ఒక మందిరాన్ని కట్టండి అని చెప్పి ప్రత్యక్ష గుడారం కడితే దేవుడు వచ్చి ఇజ్రాయెల్తో ఉంటాడు. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరూ తెలుసు, పగటి వేళ మేఘస్తంభంగా ఉంటాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉంటాడు, ఆకలేస్తే ఆకాశం నుంచి మన్నా కురిపిస్తాడు, దప్పికేస్తే బండ నుండి నీళ్లు కురిపిస్తాడు. అప్పుడు మోషే నాయకత్వం వహించాడు.
ఇప్పుడు ఈ భారతదేశంలో డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు నాయకత్వం వహిస్తున్నాడు. ఓఫీర్ గారి యొక్క శిష్యుడిగా నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన ఏర్పాటు చేస్తా. ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్తా. దేవుడు ఇండియాకు వస్తాడు. ఇజ్రాయేలీల్ని ఫరో సైన్యాధిపతులు, రథాలు, ఆయుధాలు ఇజ్రాయెల్ని చంపడానికి ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీ దొంగలు వీళ్ళు ఎట్టయితే క్రైస్తవులను చంపడానికి వస్తున్నారో ఆ ఇజ్రాయేలీలు అలా ఇజ్రాయేలీని వెంబడిస్తుంటే ఫరో సైన్యం వెంబడిస్తూ ఉంటే దేవుడు రానిండి అని చెప్పని రానిచ్చాడు. మీరందరూ కూడా ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోండి, నేనున్నానని చెప్పి ఖడ్గం పట్టుకుని నుంచున్నాడు. పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి అయిపోయింది, అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఫరో సైన్యం ఇజ్రాయెల్ చంపడానికి వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్ట వస్తున్నాడు. మోషే చెప్పాడు, మోషే నువ్వు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసే దారి ఏర్పడుతుంది, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ అందరూ కూడా దాటి వెళ్ళిపోండి, వాళ్ళు వస్తారు, వాళ్ళని ఎర్ర సముద్రం దాకా రానిస్తాను, నేనే ముంచేస్తానని చెప్తే మోషే అట్లాగే దేవుడికి మొరపెడతాడు. ఆయన దగ్గర ఉన్న కర్ర చేత్తో పట్టుకు మొరపెడతాడు. 2 పాయలుగా అవుతుంది. ఇజ్రాయేలీలు 24 లక్షల మంది ఇజ్రాయేల్ మొత్తం వెళ్ళిపోతారు. ఒకే ఒక్కడు యేసుక్రీస్తు రక్షించాడు. ఈ 150 కోట్ల మందిలో 40 కోట్ల మంది దళితుల్ని ఒకే ఒక్కడు ప్రభుని యేసుక్రీస్తు రక్షించబోతున్నాడు. మీరు అనుకోవచ్చు ఇదంతా జరిగేదా అంటే జరగవచ్చు, జరగపోవచ్చు. నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళి అక్కడ ప్రార్థన పెడతానో దేవుని చిత్తం అయితే పెట్టవచ్చు. ఈ మణిపూర్ వెళ్తానా చెప్పలేము. ఎందుకు చెప్తానంటే ఈ మచిలీపట్నంలో పాస్టర్లు ఎవరు మాట్లాడరు నాతో. ఈ పాస్టర్ల గురించి, క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉంటే నా మీద ఆర్ఎస్ఎస్ ఈ ఉగ్రవాదులు నా మీద దాడి చేయటానికి చూస్తూ ఉంటారు. ఈ పట్టణంలో కొంతమంది రౌడీలు కూడా, ఎందుకంటే నన్ను చంపేవాళ్ళే కానీ నేను పేర్లు ఓపెన్గా చెప్పేసా, వీడియోలో ఉండే. ఒకవేళ నన్ను చంపితే మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్దోళ్ళు వస్తారు. సుమోటోగా కేసు నేను చచ్చిపోయిన తర్వాత అప్పుడు నా శవంతో రాజకీయాలు చేస్తారు. తెలుసు నాకు. బతుకున్నప్పుడు ఉప్పు నీళ్ళు కూడా పోయారు, చచ్చిపోయినాక అప్పుడు రాజకీయాలు చేస్తారు అని నన్ను చంపుతారని అంటే జరగదు. అది దాటిపోయింది. దేవుడు నాకు మేలు చేశాడు, నన్ను ఎవరు చంపలేరు. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, ఎవరు చంపలేరు. ఈ దళిత నాయకులు ఎవరు కూడా పేరు నానిని వదిలిపెట్టి ఎవరు కూడా రారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే వచ్చి, అరే నేను షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషను పార్టీ తరఫున నేను నామినేషన్ వేస్తాను దేశవ్యాప్తం, మీరు కూడా ఏంటి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే వచ్చి చెప్పిన ఈ మచిలీపట్నంలో దళిత నాయకులు ఎవరు కూడా వినరు. ఈ మచిలీపట్నంలో గాడెల్లి డేవిడ్ బ్రదరు, తమ్ముడు, చాలా మంచి వ్యక్తే. కానీ ఏంటంటే ఒక్కొక్కరి మీద అభిమానం ఉంటుంది, నేను కాదన్నా. కనిపించని దేవుడు యేసుక్రీస్తు అయితే కనిపించే దేవుడు పేర్ని నాని అని గాడెల్లి కళ్యాణ మండపం ముందు ఫ్లెక్సీ వేయించడం నేను చూశాను. పట్టణంలో చాలామంది చూశారు. మంచిదే, ఆ యొక్క వ్యక్తిత్వం పేర్నాని గారిలో ఉంటే మంచిదే. కనిపించని దేవుడు యేసుక్రీస్తు, కనిపించే దేవుడు పేర్నాని అయితే మరి ఈరోజు
మణిపూర్ గురించి ప్రెస్ మీట్ పెట్టల గాడిల్ డేవిడ్ గారు బ్రదర్. ఈ నరేంద్ర మోడీ ఆదివారం సెలవు దినాన్ని రద్దు చేస్తానంటున్నాడు, మాట్లాడట్లా. ఈ పేర్నాని గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇంక సంవత్సరం కూడా కాలేదు, అయిందో మరి ఏమన్నా కానీ ఈ ఇప్పుడు ఆరంభమైంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం లేదు, ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఈ దేశద్రోహి నరేంద్ర మోడీ గురించి కానీ నేను మాట్లాడదలుచుకోవాలి. అనవసరం, ఉపయోగం లేదు. డేవిడ్ గారు, కనిపించని దేవుడు యేసుక్రీస్తు అయితే కనిపించే దేవుడు పేర్నాని గారు ఈ మచిలీపట్నం క్రైస్తవులు ఎవరికేం చేశాడు? మీరు అనుకుంటే మీతో పాటు ఆర్టీసీ కాలనీలో ఏబేల్ గారు ఉన్నాడు, ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు. కనిపించని దేవుడు యేసుక్రీస్తు అయితే కనిపించే దేవుడు పేర్నాని అన్నాడు. పేర్నాని గారు, కిట్టుబాబు గారు, క్రైస్తవులు మొత్తం ఓటు బ్యాంక్ అంతా కూడా లాకర్లో పెట్టి మిమ్మల్ని ఎంత అపారంగా నమ్మి మీకోసం పరలోక రాజ్యాన్ని కూడా త్యాగం చేస్తున్నటువంటి ఈ క్రైస్తవ సమాజం, యూపీఏ, యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్, వాళ్ళ ముఖం చూసైనా మణిపూర్ గురించి ప్రెస్ మీటు మీరు పెట్టకపోతే పెట్టపోయారు. మీరు పెడితే నరేంద్ర మోడీ ఊరుకోడు, జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోడు. ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు కదా. పేర్నాని గారు, నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మాకు నాయకుడు లేడు, దళితులకి నాయకుడు లేడు. ఉన్న ఒకే ఒక నాయకుడు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్నాని గారు, మీరు క్రైస్తవులకి పక్షంగా ఒక ప్రతినిధిగా మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని ఆయనకు ఒక బాధ్యతలు ఇచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్గా మీరు చేశారు. ఇప్పుడు మనకి ప్రభుత్వం లేదు, ఈ క్రైస్తవుల గురించి మాట్లాడేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి అని నేను మాట్లాడితే నన్ను జైలు వేస్తాడు చంద్రబాబు, ఈ నరేంద్ర మోడీ. కాబట్టి ఏంటంటే ఈ క్రైస్తవులందరి గురించి, ఈ క్రైస్తవులకి వాళ్ళ చర్చిలకి భద్రతగా ఒక కౌన్సిల్గా, ఒక డిఫెన్స్ ఫోర్స్గా మీ పార్టీ తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాకు ఒక ప్రతినిధిని మీరు నియమిస్తే మీరు చెబితేనే వినేట్టుకున్నారు. ఇప్పుడు మాకు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా ఈ క్రైస్తవుల గురించి మాట్లాడడం మాకు తెలుసు. ఎందుకంటే మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ప్రముఖ అంబేద్కరిస్ట్ అయినా, ఒక ఉద్యమకారుడైనా, ఆయన్ని ఉద్యమాలు, ఆయన యొక్క త్యాగాలు గుర్తించి ఎస్సీ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీరాభిమానం ఈ రోజుకి కూడా. నాని గారు, దయచేసి మాకు ఒక నాయకుడిని మీరు ఇదిలి పెట్టండి. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మాకు లేదండి. సరే మీ ఇష్టం, దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, ఈ యునైటెడ్ పాస్టల్ అసోసియేషను, ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్, మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆయనే ప్రధాన పాస్టర్ అని చెప్పి అన్నారు.
వీళ్ళెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదని ఎవరు కూడా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞాపించకుండా నరేంద్ర మోడీ పేరు ఎత్తరో. ఈరోజు ఆదివారం సెలవు దినాన్ని రద్దు చేస్తానంటున్నాడు ఒక పాస్టర్. అట్లా ఎవరిని అడిగినా అంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత వరకు కూడా మేము రావని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇంకా ఈ మచిలీపట్నంలో కిరణ్ పాల్ గారు ఏమంటాడంటే మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పేంత వరకు కూడా క్రైస్తవుల గురించి కానీ, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడి గురించి కానీ, ఆదివారం సెలవు దినాన్ని రద్దు చేస్తామనే విషయం గురించి కానీ, మణిపూర్ గురించి కానీ, పౌరసత్వ సవరణ బిల్లు గురించి కానీ, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు క్రైస్తవ చర్చిల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ మేము మాట్లాడం. నువ్వు మాట్లాడితే మాట్లాడు, మేము మాట్లాడు. మా చర్చిలో విశ్వాసులు మేం చెబితే వింటారు. నువ్వెంతన్నా మొత్తుకో, నిన్ను పిచ్చోడు అంటున్నారు, నిన్ను అమాయకుడు అంటున్నారు, అసలు నిన్ను క్రైస్తవుడే కాదంటున్నారు. అసలు నీ స్టాండ్ ఏంటి? అసలు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, జనసేన పార్టీయా, బీజేపీనా, కాంగ్రెసా, ఏంటో చెప్పు అంటున్నారు. నేను వీళ్ళందరికీ చెప్తాను ఓర్పుగా. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు జిల్లా కార్యదర్శి చేశా, బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ 2 టర్ములు చేశాను. ఇదే మచిలీపట్నంలో హౌసింగ్ బోర్డులో ఒక ప్రముఖ రచయిత బొనిగెల రామారావు గారు, మౌర్య చక్రవర్తి, మౌర్య వంశానికి చెందినటువంటి ఒక యోధుడు, ఒక చరిత్రకారుడు బొనిగెల రామారావు గారు ప్రముఖ రచయిత. ఆయన బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తీసుకోమదు, నాకు విజయవాడ ఆ జిల్లా అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆర్డర్ కాపీ ఇప్పించినోడే. నామినేషన్ వేయటానికి, ఫ్లెక్సీలకి, భోజనాలకి అన్నీ కూడా నేను ఖర్చు పెడతా. ఎందుకంటే నేను అంబేద్కర్ వారసుండి, అంబేద్కర్ విగ్రహాలకి ఎంతో డబ్బు ఇచ్చా. నా కష్టార్జితంలో నీకు నామినేషన్ వేపిస్తా అని చెప్పని నామినేషను నేను వేస్తానో ఎక్కడ వేస్తానో అని ఈ మచిలీపట్నంలో ఈ సిండికేట్ రాజకీయాలు, ఈ దళిత నాయకులు అందరూ కూడా చెప్పారు ఆయనకి, వాడికి నువ్వు నామినేషన్ వేయించావంటే ఈ పట్టణంలో ఉంటావా? ఆడు ఫస్ట్ టైము నామినేషన్ వేయటానికి ఆడు బీఎస్పీ పార్టీ, ఎందుకంటే ఆడి సైకిలు పంచర్ పడితే డబ్బులు ఉండేవి కాదు. అప్పుడే ఈ మచిలీపట్నంలో ఒక కేటర్ తయారు చేశాడు. ఆడు ఎవరిని నుంచో పెడదాం అసలు తెలియదు, ఆడికి రాజకీయాలు తెలియదు. వాడు నుంచుంటూ మాకు ఇష్టం లేదు. ఎందుకంటే బీఎస్పీ పార్టీ తరపున ఎవరో నామినేషన్ వేసినా అవి మైనార్టీ ఓట్లు కాంగ్రెస్, గతంలో కాంగ్రెస్కి అవి మైనస్ అయ్యేది అని గతంలోనండి. పట్టణ ప్రజలారా, మహమ్మద్ అలీ గారని ముస్లిం మైనార్టీ పూలకొట్టు ఆయన నామినేషన్ వేస్తే 11,000 ఓట్లు పడినాయంట. అప్పుడు పేరు కృష్ణమూర్తి గారు ఓడిపోయారంట. నేను జెండా పట్టుకొని తిరిగి ఎంతో కష్టపడితే ఏ ఒక్క దళిత నాయకుడు కూడా, మధు నువ్వు జెండా పట్టుకొని తిరిగి ఒక కేడర్ తయారు చేసావు, నువ్వే అయ్యా నా నామినేషన్ అని ఒక్కళ్ళు రాలా. సరే, నేను నా నాయకత్వం ఇష్టం లేదని చెప్పి అనుకుని ఆ తర్వాత ఈ యూత్ని పెట్టుకొని చేపిద్దాం అనుకుని చేసే టైంలో ఇదే దళిత నాయకులు పేరు నాని గారు దగ్గరికి వెళ్ళి
వీళ్ళు దళిత నాయకులు ఇక్కడే కాదండి, దేశవ్యాప్తంగా ఎక్కడైనా మాలమహానాడు నాయకులు ఉన్నారనుకోండి, మాలమహానాడు మీటింగ్ పెడతాకి స్థానిక ఎమ్మెల్యే డబ్బులు ఇస్తేనే పెడతారు. వీళ్ళ జేబులో రూపాయి తీరు, తెలుగుదేశంలో అయినా వైసీపీలో అయినా. అట్లా నీ స్టాండ్ ఏంటంటే, నేను ఎంతో కష్టపడి చేసిన నన్ను రాజకీయాల్లో రానివ్వరు. ఇప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక పాస్టర్ మాట్లాడు. కాబట్టి నేను రిక్వెస్ట్గా అడిగేది ఏంటంటే, కిరణ్ పాల్ గారు, గాడెల్లి డేవిడ్ గారు, ఏబేల్ గారు, మీరు మీ పార్టీలో ఉండండి, చాలా సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ పేర్ని కిట్టు గారు ఎమ్మెల్యే అయితే మచిలీపట్నం నియోజకవర్గం బాగుపడుద్ది. అలాగే ఇప్పుడు రవీంద్ర గారు ఉన్నారు, గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేశారు. మచిలీపట్నం యువ కెరటాలు, రోడ్లు, డివైడర్లు ఎన్నో చేశారు ఆయన కావలసిన వాళ్ళే. పేరు నాని గారు, కిట్టు గారు, మీరు కావాల్సిన వాళ్ళే, ఆర్కే గారు కూడా కావాల్సిన వాళ్ళే. మేమంతా ప్రజలం కదండి, ఎవరు వచ్చినా మంచిగా పరిపాలించి కోరుకుంటాం. కానీ శాశ్వత కాలంగా రవీంద్ర గారే రావాలని ఎవరో కోరుకోరు. ఏకధాటిగా పేరు నాని గారే ఉండాలని ఎవరో కోరుకోరు. ఒకవేళ అట్ట అన్నా కానీ అది అబద్ధం, అది కపటం, మోసం. నా గోల్ ఏంటంటే, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాళ్ళు, క్రైస్తవ చర్చిల మీద జరుగుతున్న దాళ్ళ విషయంలో నువ్వు బాధ్యత తీసుకొని క్రైస్తవుల పక్షంగా నువ్వు ప్రతినిధిగా పనిచేయని చెప్పి ఆయనకు అప్పగిస్తే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పోలీసు ప్రొటెక్షన్ కానివ్వండి, ఈ క్రైస్తవులు వీళ్ళందరికీ కూడా ఒక బోధించి, సమీకరించి, పోరాడి వీళ్ళు ఎలా కాపాడుకోవాలి, భారత రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా ఎలా కాపాడుకోవాలని చెప్పి కూడా ఆయన చెప్పగలిగినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తే. కాబట్టి నేను మచిలీపట్నం పాస్టర్లకి, దళిత నాయకులకి, పేరు నాని గారికి నేను రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే, నేనంటే మీకు ఎవరికి ఇష్టం ఉండదు. నేను ఏ పార్టీలోకి రాను, ఈ చర్చిల దగ్గర కూడా రాను, చర్చిల్లో వీళ్ళ గురించి కూడా మాట్లాడను. ఎందుకంటే వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ తీసుకొని మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి, లేదంటే పోనీ గాడెల్ డేవిడ్ గారు, లేకపోతే ఏబిఎల్ గారు రాష్ట్ర బాధ్యతలు అప్పగించండి. రాష్ట్రంలోనే కాదు, దేశంలో క్రైస్తవుల గురించి మాట్లాడే ఒక్క నాయకుడు కూడా లేడు. నేనైనా ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడతానంటే, నేను క్రైస్తవుని అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి అన్నా, లేకపోతే నేను ఎందుకు అడుగుతా? నాకు అంత చంద్రబాబు నాయుడు గారు నేను అడగలనా? పవన్ కళ్యాణ్ గారిని అడగనా? పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఏమంటాడు? ఎరా నీకు మైండ్ పోయిందా? నేను సనాతన హిందుత్వ, నేను ద్విజుండయ్యాను, బ్రాహ్మణుడయ్యాను, చూడలేదా నువ్వు? నేను జంజం వేసుకున్నా ప్రయాగరాజ్ వెళ్ళి. ఎరా బుర్రలేనోడా, బుర్రలేని మాటలు మాట్లాడుతావు. నాకు ఇప్పుడున్న మాట కాసేపుడికి ఉండదు, నాకు జ్ఞాపశక్తి కూడా ఉంటుందని ఆయన అంటాడు. ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగాను అనుకోండి, ఎరా నీ అంత బుర్ర తక్కువ ఈ రాష్ట్రంలో దేశంలో ఉండడురా. 30 సంవత్సరాల క్రితం దగ్గుబాటి సెంచురామయ్య, ఎన్టీ రామారావు గారి ఇయ్యంకుడు మాదిగిల్ని కారంచేడులో ఊసకోత కోపించాడురా. అసలు మీకెందుకురా రాజకీయాలు అన్న మొట్టమొదటి వ్యక్తి దగ్గుబాటి సెంచురామయ్య. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వేరే మేము. నువ్వేంటి, నువ్వు క్రైస్తవుల గురించి మాట్లాడుతానంటావు, దళితుల గురించి మాట్లాడుతున్నావు. బుద్ధి తక్కువడా? బుద్ధి లేదురా నీకు? ఎస్సీలుగా పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా?
అని అన్న. అప్పుడే నన్ను ఏం చేయలేరు, నా ఇంటికి కూడా పేగలైపోయారు అని అంటాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేను అని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళను. అక్కడికి వెళ్ళాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ నేను సనాతన హిందూ హిందూ హిందూ, నేనంతా ఈ దక్షిణ భారతదేశం అంతా హిందువులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మీ చర్చిలు కూల్చేద్దామంటే నువ్వేంట్రా ఎంత మరి బుర్ర తక్కువలాగా మాట్లాడతావు అంటాడు ఆయన. ఆ నాగబాబు గారేమో అసలు దేవుడు లేడంటాడు, వీర సావర్కర్ గారు దేశభక్తుడు అంటాడు, గాంధీ దేశద్రోహి అంటాడు. ఇక చిరంజీవి గారికి మొరపెట్టుకున్నాను అనుకోండి, అయ్యా చిరంజీవి గారు మీ అభిమాని, నేను మీ తమ్ముడికి అభిమానినే, మీకు అభిమానినే, మీ సినిమాలు చూశాను, మీరంటే చాలా అభిమానం అని చెప్పి అన్నాను అనుకోండి, ఏరా నీకు బుద్ధి ఉందా? ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే, ఇంకా రాజీనామా కూడా చేయకుండా ఆ ప్రజారాజ్యం పార్టీ అసలు స్వరూపం జనసేన అన్న. మేము అబద్ధాలు ఆడతాం, మా తత్వం అది, మా స్వభావాలు అవి. బుర్రలేదురా నీకు, అందుకని అంటలేరు మచిలీపట్నంలో నేను పిచ్చోడని అని ఆయన అంటాడు. మేమెవరు చెప్పుకోవాలి నాని గారు? ఎవరు చెప్పుకోవాలి? దయచేసి నేనేం అడగట్లే. అప్పుడు నా ఉద్యోగం తీపిచ్చేసారు, సంతోషం. నా జీవితం నాశనం అయిపోయింది, నేను ఒక్కడే నాశనం అయిపోయా. నా భార్య, నా బిడ్డలు అందరూ బాగున్నారు. ఎందుకంటే నేను నా బంధువులు, నేను అందరూ పేర్లు, నాకు ఎవరు లేరు కాబట్టి ఎవరు పేర్లు ఎత్తదలుచుకోలేక గతంలో ఎత్తాను. నా బంధువులు ఎవరు కూడా నాతో మాట్లాడరు. ఎందుకంటే మా పేరు నాని గారిని అంటావరా నువ్వు అని చెప్పి మా ఇంటోళ్ళే నాకు శత్రువులు అయ్యారు. దయచేసి నా ఒక్కడి కోసం నేను మాట్లాడతాను. నేను అవసరమైతే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టి కాదు, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా. మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని ఆయన ఎందుకంటే ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేశాడు. ఆయన లాయరు, చట్టాలు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, డిఐజీలు, ఐజీలు, డిఎస్పీలు మొత్తం తెలుసు. ఆయనకి బాగా పరిచయం, 40 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి ఈ క్రైస్తవుల పక్షంగా ఒక ప్రతినిధిగా మీ పార్టీ తరఫున బాధ్యతలు అప్పగించండి. అప్పగిస్తే నేను కూడా వస్తా. ఎందుకంటే నా క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నారంటే నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తా. దయచేసి మాకు నాయకుడు లేడు, మా క్రైస్తవుల్ని అనాథలను చేయబాండి, అది మంచి పద్ధతి కాదు. కనిపించిన దేవుడు యేసుక్రీస్తు అయితే కనిపించే దేవుడు మీరే అని మా బ్రదరు గాడెల్ డేవిడ్ గారు అంటున్నాడు, ఏబేల్ గారు అంటున్నాడు. వాస్తవంగా అయితే అవ్వచ్చు, యేసుక్రీస్తుని మీలో చూస్తే చూడవచ్చు, నేను కాదంటలా. మీ మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే మాకు నాయకులు లేకుండా చేస్తారా? కోనేరు సెంటర్లో శాంతి ర్యాలీ పెట్టించింది నేను కదండి, పేర్నాని గారు. నాకు మాట్లాడతాక అవకాశం వల్ల నాకు క్రైస్తవ నాయకత్వం లేకుండా చేశారు, దళిత నాయకత్వం లేకుండా చేశారు. ఏ పార్టీలు ఉండటానికి ఏం లేదు. బహుజన్ సమాజ్ పార్టీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేస్తే నేను కష్టపడి తిరిగితే నన్ను ఒక పిచ్చోళ్ళలాగా పక్కన పెట్టి ఈ మచిలీపట్నంలో దళిత నాయకులు బేదపూడి రవి, భూపతి అంబేద్కరు, కొంతమంది ప్రముఖులు, ఈ పెయ్యల మధు జాన్సన్ అనేవాడికి ఏమీ తెలియదు, అమాయకుడు, కష్టపడి ఎట్లాగో బీఎస్పీ పార్టీని ఒక తాటింపు తీసుకొచ్చాడు. కాబట్టి ఏంటంటే ఈడు ఎవరిని పెడతాడో, ఒకవేళ పెడితే వాడు ద్వారా మళ్ళీ ఏమన్నా ఒక 5,000 ఓట్లో 10,000 ఓట్లో ఒకవేళ పోతే నానిగారు ఓడిపోతారు. కాబట్టి మరి నానిగారు చెప్పారో వీళ్ళు చెప్పారో తెలియదు, కానీ నేను అమాయకుడికి అట్లా చూస్తూ ఉన్నా. కష్టపడి తిరిగి ఒక కేటర్ తయారు చేస్తే అట్లా ఉంటానున్నా. ఇక్కడ నుంచి కిరణ్ కుమార్ అని బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ ఆయన దగ్గరికి వెళ్ళి
బీఫారం తెచ్చుకోవటానికి అనీసా అహ్మద్ గారికి ఇస్తే, ఎందుకంటే ఈ మచిలీపట్నంలో సిపిఎం, సిపిఐ, ఇప్పుడు కొడాల శర్మ గారు కానీ బీఎస్పీ కానీ అందరూ కూడా పేరు నాని గారు అడుగుజాడలు నడుస్తారు ఇప్పటికీ కూడా. ఎంత నేను మనిషిని కాదండి, నేను పౌరుని కాదా, నేను మాట్లాడకూడదా? నేను ఏ పార్టీలు ఉండాలో మీరు నిర్ణయిస్తారా పట్టణంలో? నేను అసలు పార్టీలు ఉండాలా ఉండకూడదా అనేది. కాంగ్రెస్ పార్టీలో జిల్లా కార్యదర్శిగా 2 సంవత్సరాలు చేశా. అప్పుడు ఈ మచిలీపట్నం అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరో అని నేను సర్వే చేస్తే ఈ మచిలీపట్నం అభివృద్ధిని, పోర్టుని అడ్డుకుంటుంది పేరు నాని గారు, రవీంద్ర గారు, కొనగల నారాయణ బుల్లయ్య గారు, వీళ్ళు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడితే మతిన్ గారు, దాదా గారు, రామశెట్టి ప్రసాద్ గారు, మధు నువ్వు బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జిలాగా మాట్లాడితే ఎట్టగా, జాతీయ పార్టీది కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నుంచి నువ్వు మాట్లాడేది ఇదేనా? ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పి అయ్యప్పతో మాట్లాడి టెలికాస్ట్ చేయని వాళ్ళ పట్టణ ప్రజలకి తెలియదా? రాజశేఖర రెడ్డి గారు కరగ్రారంలో పోర్టు శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత నవయుగ సంస్థ 2-3 సంస్థలు సర్వే చేస్తే గిలగిల దిండిలో పోర్టు నిర్మాణం చేయడానికి సముద్రం అనుకూలంగా లేదు, గోగిలేరులో అది అనుకూలంగా ఉంది, పెద్దపట్నంకు 14 కిలోమీటర్ల దూరంలో అనుకూలంగా ఉంది అని అంటే వ్యాస్ గారు, ఈ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కలిపి గోగిలేరులో రావడానికి వీల్లేదు, గిలకల దిండిలోనే, బందరకోటలోనే, అక్కడే రావాలి అని ఆమరణ నిరాహార చేసి ఈ పట్టణ అభివృద్ధిని అడ్డుకున్నారు వీళ్ళు. అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మచిలీపట్నం ప్రజలకి ఉద్యోగాలు లేకుండా, వ్యాపారాలు లేకుండా, చదువులు లేకుండా, వైద్యం లేకుండా చేశారు. ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా. అంటే మచిలీపట్నం దీనికి కేంద్రం. ఇప్పుడు చూడండి, దేశ రాజకీయాల్ని తారుమారు చేసింది చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు అయ్యారు. వీళ్ళిద్దరు పుణ్యం అంటే దేశం నాశనం అయిపోతుంది. దేశానికి నాశనానికి పునాది పడింది ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రానికి పునాది మచిలీపట్నం. ఈ మచిలీపట్నం మణిపూర్ చెప్పుకుంటూ పోతే రామాయణం ఎంతో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అనవసరం. నేనేమి నాయకుడు ఉండను. మీకు నమస్కారం, మీ పార్టీలకి నమస్కారం, పాస్టర్లకి నమస్కారం, దళిత నాయకులకి నమస్కారం. నేనేంటంటే దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలో ప్రకారంగా దేవుడు చెప్పమని చెబుతున్నా. ఈ క్రైస్తవుల గురించి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో నేను పుట్టింది గుడివాడ దగ్గర మానికొండలో పుట్టినప్పటికీ కూడా పెరిగింది చిలకలపూడిలోనే. కాబట్టి రుణం తీర్చుకోవాలి. నేను మనిషి పుట్టినాక మనుషులకే నేను చేయాలి తప్ప కుక్కలకి, పావులకి, పందులకి కాదు నేను సహాయం చేసేది, ఆవులకి వీటికి కాదు నేను చేసేది. మనిషిగా పుట్టాను కాబట్టి మనిషిగా నేను సహాయం చేయాలి. మనుషులుగా చూడకుండా ఉండేటువంటి ఈ మనువాదులు, ఈ కులోన్మాదులు, వీళ్ళనే ఎవరు అదుపులో తీసుకోలేకపోతున్నారు. సుప్రీంకోర్టు కాడి నుంచి మొత్తం వ్యవస్థలన్నీ వాళ్ళ చేతులు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారైనా నరేంద్ర మోడీని ఖండించాడు. నరేంద్ర మోడీ, నువ్వు ఒక దేశ ద్రోహివి, ఒక నరహంతకుడివి, భార్యతో కాపురం చేయటం తెలియదు నీకు అని ఖండించాడు. ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారేమో అడగండి. వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలారా అడగండి.
నరేంద్ర మోడీ పేరు ఎత్తడానికి భయం. అంటే క్రైస్తవుల్ని చంపేసి క్రైస్తవ స్త్రీల్ని నగ్నంగా ఊరేగించి మానభంగాలు చేసిన ఇంతవరకు మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు అని జగన్మోహన్ రెడ్డి అడగల, చంద్రబాబు అడగల, పవన్ కళ్యాణ్ అడగల. ఈ పాస్టల్ ప్రెస్ మీట్ పెడతలు. విశాల్ మాట దగ్గర టీ తాతకి వెళ్తూ ఉంటాం సాయంత్రం. ఒక్కొక్క పాస్టర్ నన్ను ఇంకా మిరిమిరి చూస్తూ ఉంటాడు. కొంతమంది పలకరించే వాళ్ళు ఉన్నారులే, నాకు నేనంటే అభిమానులు పాస్టర్లు ఉన్నారు, లేకపోలా. రాత్రే ఏదో మరి ఏమైందో మణిపూర్లో జరిగినట్లుగా మచిలీపట్నంలో క్రైస్తవుల జోలికి వస్తే చంపేస్తామని పెట్టిన తర్వాత అందరూ పాస్టర్లు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. అరే పాపం వీడు ఒకడే తెగిచ్చేసాడు రా పాపం, ఎంత పిచ్చోడన్నా వీడు ఒక్కడే మన గురించి మాట్లాడుతున్నాడు. జాలిపడి రాత్రి నుంచి పాస్టర్లు కొద్దిగా చూసి నమస్కారం పెడుతున్నారు. ఎందుకంటే నేను నమస్కారం పెట్టి తెలిపెట్టరు. నాకు ఏంట్రా నువ్వు నా మాకు నమస్కారం పెట్టేది, అందుకని పెట్టను. నేను చాలా గౌరవిస్తాను అందరినీ. నాకు వాళ్ళు పెడితే తప్ప నేను పెడితే యాక్సెప్ట్ చేయరు. వాళ్ళే కాదు చాలామంది ఈ పట్టణంలో ప్రముఖులు, పెద్ద రౌడీలు, గుండాలు, నాయకులు. నేను పెట్టాను అనుకోండి, ఆఫ్టర్ ఆల్ అంటారు, అది ఏంట్రా నువ్వు మమ్మల్ని తిడితే నువ్వు నాకు నమస్కారం పెడతావు అన్నట్టు ఉంటారని. కాబట్టి నేను ఎవరికి పెట్టను. ఎవరైనా నాకు పెడితే నేను యూదుణ్ణి, ఇజ్రాయేలీయుణ్ణి, మౌర్యుడిని, పల్నాడు రాజుని, నేను భారతీయుడిని, అన్నిటికంటే ముఖ్యంగా భారతీయుడిని. నేను కులం అనేది నాకు పడదు. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు నా మొర పేరు నాని గారు ఆలకించడు, పొరపాటున ఆలకించడు. ఎందుకని నేను ప్రతిపక్షంలో ఉన్న పేరు నాని గారు, కిట్టు గారిని ఎందుకని అడుగుతున్నా? మొత్తం క్రైస్తవులందరూ మీ దగ్గరే ఉన్నారు, పాస్టర్లు, దళిత నాయకులు మీ దగ్గర ఉన్నారు. మీకోసం నన్ను కొట్టేట్టుకున్నారు వీళ్ళు. ఈ జక్కుల ఆనందబాబు, ఈ బూరగ రామారావు నన్ను కొట్టేసేట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులు వీళ్ళు, నాన్నలో నా తమ్ముళ్ళే. పేనాని గారు మీరు ఆజ్ఞాపిస్తే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞాపిస్తే ఎవరైనా చంపేస్తారు వీళ్ళు. వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు వీళ్ళు. నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, నేను ఈ పట్టణంలో కూడా ఉన్నాను. మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి మీ పార్టీ తరఫున ఒక ప్రతినిధిని పెట్టండి. రాష్ట్రంలో ఎక్కడ చర్చిల మీద దాడి జరిగినా, ఈ మచిలీపట్నంలో ఓసన్న ప్రార్థనా మందిరం మీద ఎన్నిసార్లు దాడి, అదే మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి క్రైస్తవులు అంటే ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు అయితే కాదు. నాకు తెలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు నేను చూశాను. నేను బ్రాహ్మణులు, వైశ్యులు, కాపు, కమ్మ, రెడ్డి ఎంతోమంది వాళ్ళ సమస్యల మొత్తం రావటం చూశాను నేను. 40 సంవత్సరాల ఉద్యమాల్లో ఒక 4 సంవత్సరాల వరకు కూడా ఆ ఇల్లు తాటాకి ఇల్లు కారుతూ ఉండేది. ఓ దళితుడు నా నాయకుడు ఒక స్థాయిలో ఉండకూడదా? ఇష్టం లేదా? మీరు అనుకోవచ్చు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. నేను వ్యక్తి పూజలు చేసేవాడిని కాదు. ఉన్నవాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఆయనే. మన దేశంలో ఆంధ్ర, తెలంగాణలో చాలా గొప్ప గొప్ప ప్రముఖులు ఉన్నారు. నేను అందరినీ గౌరవిస్తా, అందరూ నా గురువులే. కత్తి పద్మారావు గారు గురువే, కదిరే కృష్ణ గారు, కంచె ఐలయ్య గారు నా గురువులే ఇళ్ళు. కాదంట్లా. ఈ మచిలీపట్నంలో మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి కంటే దమ్ముగల నాయకుడు, ధైర్యంగల నాయకుడు, చట్టాలు తెలిసిన నాయకుడు, పోలీసులతో ఎవరితో సరే ధైర్యంగా మాట్లాడగల నాయుడు, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా పెట్టి పేద ప్రజలకి న్యాయం చేయగల నాయకుడు ఇంకెవడన్నా ఉంటే పోనీ ఆయన పెట్టండి. నాకు తెలిసి అయితే ఎవరు లేరు. దయచేసి రిక్వెస్ట్ అడుగుతున్నా, మీకు పార్టీలో 1,00,000 ఉంటే ఉండొచ్చు. క్రైస్తవుల్ని మమ్మల్ని పట్టించుకోరా మీరు?
మా చర్చి మీద ఎన్నిసార్లు దాడులు జరిగినాయో తెలియదు, కేసులు పెడతారు. ఈ రోజుకి కూడా ఇప్పుడు ఆగినాయి కొద్దిగా. ఈ బందర్ బంధువుల్లో గ్రూపులో పెడుతున్నారు, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను, గౌరవిస్తాను, కాపాడుతాను అని నినాదాలు చేపిస్తున్నారు స్కూళ్ళల్లో పిల్లలకి. ఈరోజు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్పిటల్లో మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతిలో ఉండే. ఏ పేపర్ లీక్ అవ్వలేదు చెప్పండి. నీట్ ఎగ్జామ్ కాడి నుంచి ప్రతి పేపర్ లీకేజ్ చేసేది వీళ్ళే. ఈరోజు మొత్తం ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులే ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీసు వాళ్ళు, ఏసీబీ, సిబిఐ, ఈడీ అధికారులు మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. నాశనం చేస్తే చేసేయండి, మాకు అనవసరం. నేను క్రైస్తవులు పక్షంగానే కాదు, ముస్లింల పక్షంగా, హిందువుల పక్షంగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు మాకు నాయకులు లేకుండా చేశారు కదా. తెలుగుదేశం పార్టీలు ఎవరన్నా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? జనసేనలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? వైసీపీలో ఉన్నారా? నేను వాళ్ళని అడిగే రైట్స్ నాకు లేవు. బీజేపీలో ఉన్న నా యొక్క అన్నదమ్ములు చూస్తే మొన్న బీజేపీ మీటింగ్లో నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు మౌర్య రాజులు, పల్నాడు రాజులు, వాళ్ళు సోటిశెట్టి బాలాజీనే మాలామాదికి లంచా ఉడగలారా అన్నావు. నీ కులవాడు నిన్నంటే నువ్వు ఊరుకుంటావా? ఎందుకన్నావు చెప్పు అని చెప్పి నిలదీసినటువంటి పల్నాడు రాజులు బీజేపీలో ఉన్నారు. ఆ సోదరులు అందరూ వస్తారు, బీజేపీలో ఉన్నటువంటి సోదరులు వస్తారు, అన్ని పార్టీల నుండి వస్తారు. కానీ మాకు నాయకులు లేకుండా చేశారు కదా. ఎవరికాళ్ళే భయపడుతున్నారు కదా. నేను పేర్నాని గారు మిమ్మల్ని అడుగుతున్నా, రవీంద్ర గారిని అడుగుతున్నా, ఆర్కే గారిని అడుగుతున్నా. ఆర్కే గారు, ఈ మీ జనసేన పార్టీ నుంచి ఒక్కళ్ళైనా క్రైస్తవుల గురించి మాట్లాడే ఒక్క నాయకుని చూపించండి సార్. అయ్యగారు చౌదరి గారు ఉన్నారు, ఆయన జిల్లా ఉపాధ్యక్షుడు. మా గురించి మాట్లాడరా, ప్రెస్ మీట్ పెట్టరా? రవీంద్ర గారికి మా గురించి మాట్లాడరా మీరు? ఈ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా తీసేయండి. ఆయన మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు అంబేద్కరిస్ట్ కదా, ఉద్యమకారుడు కదా. ఆయన ఏ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు కదా. ఆ పార్టీలో ఉన్నందుకు మరి ఈరోజు పార్టీలు లేకుండా ఉంటేనేమో మాట్లాడేవాడు ఉండడు. పార్టీలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ సామాజిక వర్గానికి ఒక ప్రాధాన్యత ఇచ్చింది. తెలుగుదేశం ఇవ్వలేదు, జనసేన ఇవ్వలేదు, అంట్లా ఇచ్చారు. మీరు ఇళ్ళు సీట్లు ఇచ్చారు. కానీ ఏంటంటే ఎక్కువగా మెడలో కండ వేసుకుని నేను క్రైస్తవుడిని అని చెప్పి తెల్ల కండ వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. నాకు తెలిసి నేను ఇప్పుడు చూసి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినట్టు నేను చూడలే. జై జగన్ అంటాం కానీ, జై పేర్ని అంటాం కానీ నేను వినలా. మరి ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ జెండా మోయాలి, ఆ పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలి. కానీ ఆ పార్టీలో చేరిన మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు మరి ఎంత ధైర్యం లేకపోతే గాంధీ రిజర్వేషన్లు కట్టు తొగిలాడు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ దేశ ప్రగతికి, దేశ సౌభ్రాతృత్వానికి, సమానత్వానికి, సామాజిక న్యాయానికి అడ్డు తగిలినటువంటి వ్యక్తి అన్నాడు. వాస్తవంగా అయితే ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మరి అప్పుడు వైఎస్ఎస్ అంతా కూడా ఆయన మీద దాడులు చేయటం, క్షమాపణ చెప్పటం చెప్పలే. అటువంటి పరిస్థితుల్లో కూడా రాజీనామా పత్రం జేబులో పెట్టి తిరిగినటువంటి ఏకైక దళిత టైగర్
ఇప్పుడు నేను ఆయన్ని ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, పార్టీలకు భజన చేసేవాడిని, వ్యక్తులను పూజ చేసేవాడిని నేను అస్సలు గౌరవించను, నాకు ఇష్టం ఉండదు. ఆరాధనకు యోగ్యుడు ఒకే ఒక్కడు ప్రభుని యేసుక్రీస్తుకు తప్ప నేను ఎవరిని ఆరాధించను. ఇప్పుడు ఇదే మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ప్రజా వ్యతిరేకతతో కానీ కార్యక్రమాలు చేస్తే మళ్ళీ వెంటనే ఖండిస్తా. ఆయన ఖండించిన సందర్భాలు కూడా ఉండే. ఏ వ్యక్తి కూడా అన్ని విషయాల్లో అందరికీ న్యాయం చేయలేడు. కానీ ఉన్న వాళ్ళలో బెస్ట్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే దళితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఒక్కడే నేను చెప్పగలను. జూపుడు ప్రభాకర్ మాల మహానాడు ఉద్యమం ద్వారా ఆయన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ తీసుకున్నాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఎస్సీ కమిటీ చైర్మన్ చేశాడు. వీళ్ళందరూ ఈయన ఏ పార్టీలో కూడా, ఏ కులంలో కూడా, ఏ మాల మహానాడులో ఉన్నాడా? మాది దండారికి సపోర్ట్ చేస్తాడు? ఎవరు చేయడు ఈరోజు కూడా. దయచేసి ఏమన్నానంటే, మా గురించి నాకు చాలాసార్లు మా చర్చిలో మా చర్చిలో కుర్రోళ్ళకి కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా దాడి జరిగినా, పోలీస్ స్టేషన్లో అక్రమం కేసు పెట్టినా నా దగ్గరికి వస్తే నేను మారుమూడి విక్టర్ ప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తే ఎన్నోసార్లు న్యాయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి చెప్తున్నా. ఈ పట్టణంలో ఎవరి దగ్గరికైనా వచ్చారా? నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని జక్కుల ఆనందబాబు దగ్గరికి ఎవరైనా వచ్చారా? లేదా గాడీలు డేవిడ్ దగ్గరికి వచ్చారా? ఎవరైనా నాయకులు ఉన్నారా అసలు ఈ మచిలీపట్నానికి? ఏమన్నా అడిగితే ఈ జక్కుల ఆనందబాబు అంటాడు, తమ్ముడే, బ్రదరే, ఈ దీపం కోసం మీ చర్చే, మాట్లాడుకుంటాం తప్పదుగా, మరి మాట్లాడతాం. మన కూడా పలకొచ్చా నాని అన్నతో మాట్లాడి వస్తానంటారు. నాని గారు మీరంటే అంత అభిమానం అండి. యేసుక్రీస్తుని కూడా లక్ష్య పెట్టరు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ మీరు. దయచేసి క్రైస్తవుల గురించి, దళితుల గురించి మాట్లాడే నాయకుడు లేడు. మాట్లాడే ఏకైక నాయకుడు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మా క్రైస్తవులకి ఓ ప్రతినిధిని ఏర్పాటు చేయండి. పోనీ అంతకంటే గొప్ప లీడర్ ఏమైనా ఉంటే పోనీ ఏర్పాటు చేయండి, పర్వాలా. మేమేమి ఆయన్నే పెట్టండి అని చెప్పి నేను అంటలే, ఎవరు కూడా అంటలే. ఒకవేళ ఉంటే మీరు ఏర్పాటు చేయించండి. రేపు ఓట్ల కోసం ఎలా వస్తారండి? ఈరోజు టీడీపీ జనసేనని డిలీట్ చేసాం. నేను మొన్న ఎలక్షన్లో కూడా నా వీడియోలు చూసుకోండి, పేర్నాని గారు, మీ వీడియోలు కూడా, మీ పుట్టినరోజు కూడా శుభాకాంక్షలు తెలియజేశా. జై పేరున నా ఎన్నో ఉన్నో చూసుకోండి. మేము మిమ్మల్ని అభినందించినా అది కూడా తప్పేనా? ఎన్నో ఉండయి. అభినందిస్తాము, తేడా చేస్తే ప్రజలకి వ్యతిరేకంగా మాడితే ఖండిస్తాం. అది మాకు హక్కు అండి. మేము మిమ్మల్ని అభినందించడమే తప్ప జై పేరుని, జై జగన్ అని అన్నట్టు తప్ప మేము మా సమస్యలు అడగకూడదా? మేము బానిసలమా? మాకు నాయకుడు అవసరం లేదా? ఏ సమస్యలు వచ్చినా ఈ పాస్టర్లు కూడా బుల్లయ్య గారి దగ్గరికి వెళ్తారు. మొన్న రైల్వే స్టేషన్ దగ్గర వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు పెంతుకో చర్చి క్రిస్మస్ సందర్భంగా దేనికో బుల్లయ్య గారిని పిలిచారు. ఫోటో నేను చూశాను, అది ఫేస్బుక్లో కూడా పెట్టుకున్నారు. మంచిదే, నేను కాదంటే అభిమానంగా ఫ్రెండ్లీగా పిలవచ్చు, మంచిదే. వాళ్ళు ఏమైనా యేసుక్రీస్తు నమ్ముతారా? నమ్మరు. ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు, ఆయన కూడా ఒక దేవుడు అంటారు. మీరు చర్చిల్లోకి ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళని? పాస్టర్లు నేను అడుగుతున్నా. నేను కూడా 2 ఎలక్షన్లకి, ఎంపీ ఎలక్షన్లకి నేను తెలుగుదేశం తిరిగినోండి. నేను మచిలీపట్నం నియోజకవర్గ రాజకీయాల జోలికి రాను, నాకు ఇష్టం ఉండదు. 2 ఎలక్షన్లకి కొనగల నారాయణ గారికి నేను మచిలీపట్నం నుంచి 7 నియోజకవర్గాలు గన్నవరం వరకు
తిరిగినోడిని. ఎస్సీ గ్రామాల్లో నాకు తెలిసిన నా కేడర్కి చెప్పి ఓట్లు వేయించినుండే నేను. మచిలీపట్నం నియోజకవర్గం జోలు రాను, నాకు భయం. ఎందుకంటే నేను ఇక్కడ వ్యక్తి పూజలు చేసేవాడిని కాదు. ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే ఒక సిండికేట్ రాజకీయాలు జరుగుతుంటాయి ఇక్కడ. భయం మాట్లాడను. ఎందుకంటే నేను మీరు అనుకున్నట్టు ప్రతి ఒక్కడికి భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది అండి. భయం లేనోడు ధైర్యం లేనోడు ఎవడు ఉంటాడు. భయం ఉంటుంది, ధైర్యం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మచిలీపట్నంలో దళిత నాయకులు భాషల్లో మీరందరూ కూడా దయచేసి ఒక వేదిక మీద వచ్చి మాకు న్యాయం, దళిత నాయకులు భాషల్లో ప్రెస్ మీట్ పెట్టి ఖండించని అడుగుతున్నాం. మణిపూర్ విషయంలో, ఛత్తీస్గఢ్ విషయంలో ఈ ఆదివారం సెలవు దినంను రద్దు చేయటువంటి దేశద్రోహి నరేంద్ర మోడీ విషయంలో, ఈ పవన్ కళ్యాణ్ హిందుత్వ సనాతన అని హిందువుల్ని క్రైస్తవుల మీద రెచ్చగొట్టడం ఏంటి? దీని గురించి ఖండించమనే నేను రిక్వెస్ట్గా అడుగుతున్నా ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి మిమ్మల్ని. అసలు నన్ను అడిగితే వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు 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 బీజేపీ అని అంటా నేను ఈరోజు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రుజువు చేసుకోవాలి అనుకుంటే క్రైస్తవుల గురించి మాట్లాడండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడరు, పేరు నాని గారు మీరు మాట్లాడరు. మాకు ప్రతినిధిని పెట్టండి, మా గురించి మాట్లాడాలని పెట్టండి. అంటే ఆయన కూడా పెట్టరా? అంటే మచిలీపట్నం మణిపూర్ చేసేస్తారా? మా చర్చిని కూల్పించేస్తారా? మా పాస్టర్లకి వాళ్ళు మంచోళ్ళే, భయస్థులు వాళ్ళ భయం. ఏ నాని గారిని కాదని వచ్చామంటే వాళ్ళ చర్చి ఉండదు. రవీంద్ర గారిని కాదని మా కిరణపాల్ గారు వచ్చాడంటే ఆయన చర్చి ఉండదు. గాడిల్ డేవిడ్ గారు పేరు నాని గారిని కాదని వచ్చాడంటే ఆయన చర్చి ఉండదు. ఏం చేస్తారండి వాళ్ళు? మాత్రం ఏం చేస్తారు? వాళ్ళని ఏమనగలుగుతా నేను? నా వల్ల ఏమవుతుంది? వాళ్ళని అన్నదమ్ములేగా, ఏమడుగుతాము? మీరు ఆ రకంగా కట్టడి చేశారు. వాళ్ళు సింహాలే వాళ్ళు, కానీ నిద్రపోతున్న సింహాలు లిగిస్తే ఉంటుంది. మరి లేకట్లే వాళ్ళు నిద్రపోతానే ఉన్నారు. పోతే పోయిందిలే, మణిపూర్ లాగా అయిపోతే పోనీ అనుకుంటున్నారు తప్ప రోషం పౌరుషం లేదు. నేను వీడియో పెట్టే ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి నిజమేనన్నా మనందరం కూడా చర్చికి 10 మంది 20 మందిని కుర్రలు తయారు చేద్దాం, మా చర్చి మీదకి వస్తే కొడుకులు కొట్టేసి పోలీసు వాళ్ళని పిలిపించి మన చర్చిలోని ఎఫ్ఐఆర్ కట్టించి 24 గంటల్లో కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేపిద్దాం, శిక్ష చేపిద్దాం, రెండోసారి రారు, ఈ విధంగా చేద్దామనే మాట ఒక పాస్టర్ నోటం రాకపోగా ఆ విషయాలు మాట దగ్గర సాయంత్రం టీ తాగుతాకు వచ్చినప్పుడు మీరు చూస్తారు. ఈ పాస్టర్లు ఒక్కడు మాట్లాడు నాతో, ఒక్క పాస్టర్ మాట్లాడడం, ఒక్క దళిత నాయకుడు మాట్లాడడం, ఎవరు మాట్లాడరు. వీళ్ళు ఏంటి అనుకుంటారంటే వీడిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపుతూ ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్తులు చంపుతూ ఉన్నారు, క్రైస్తవులు పాస్టర్లే వీడిని చంపుతూ ఉన్నారు. కాబట్టి వీటికి ముందు మాట్లాడామా మనకెందుకు వచ్చింది అనుకున్నారు. మీరు ఏదనుకున్నారు కానీ నేను స్టేటస్లో పెడతా కదా, మరణం అంటే ఎవరికైతే భయం ఉండదో వాడి నుండే పుడుతుంది చరిత్ర అన్నది. అరే పోతాం, ఎట్టాగో పోతాం. ఇప్పుడు 50 సంవత్సరాలు నాకు, ఇంకా మహా ఉంటే బైబిల్ లెక్క ప్రకారం 70 సంవత్సరాలు, 4 ఎలక్షన్స్ చూస్తాను నేను. పోనేమన్నా నేనేమో 25-26 సంవత్సరాలు కుర్రోని కాదు కదా భయపడతాకి. దేవుడు నాకు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చాడు, చాలు తండ్రి, చాలేగా నీ ఇద్దరికి వచ్చేస్తాను అనేటువంటి పరిస్థితులు ఉన్నా. నేను పోతే పరలోకం పోతా, ఉంటే మీకోసం పనిచేస్తానన్న ఒక పాస్టర్ రాడు, ఒక దళిత నాయకుడు రాడు. నా దగ్గర ఒక ప్లాట్ కొనరు, నా దగ్గర జేబులో రూపాయి ఉండకూడదు, నా పెట్రోల్ కూడా ఉండకూడదు. నా కుటుంబ సభ్యులే, నా భార్య నాకు శత్రువు, నా బిడ్డలో నాకు శత్రువులే.
నా బంధువులు నాకు శత్రువులే. ఈ పట్టణంలో చాలామందికి తెలుసు. చాలాసార్లు నేను వీడియోలో కూడా మాట్లాడా. నేనే ఒక నిర్ణయం తీసుకుంటున్నా. నాకు డిపార్ట్మెంటు డబ్బులు, హైకోర్టు కేసు పరిష్కారం అయిపోతే ఒక 25-30 లక్షలు వస్తాయి. తండ్రిగా భర్తగా వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేసి కొంత డబ్బులు తీసుకొని గజెట్లో నా పేరు, నా కులం మార్చేసుకొని ఈ భారతీయుడు నేను పెట్టేసుకొని వేరే దేశంలో నేను వెళ్ళిపోతా. ఈ భారతదేశంలో నేను బతకలేను. ఈ నరేంద్ర మోడీ ఉన్నంత వరకు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు నా దగ్గర డబ్బులు ఉండే ఏసా పాస్పోర్ట్ తీసుకొని పక్క దేశంలో అప్లై చేసుకుంటా. ముందుగా వ్యవసాయం చేసుకుని పోతాను. అమెరికా వాళ్ళని అడుగుతా, ఇజ్రాయెల్ని అడుగుతా, బాబు నాకు ఒక్కడికి బతికే అవకాశం ఉండే. నేను ఎవరికాళ్ళే ఇప్పుడేం బతకలేకపోతే ఏం చేస్తారు, ఐక్యరాజ్య దృష్టికి వెళ్తుంది. అప్పుడు అడుగుతారు, ఏమయ్యా నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నువ్వేం విశ్వగురువు అంటావు, దేవుడు అంటావు, ఏంటో నీ దేశంలో బతకలేమంటున్నారు, భారతీయుడిని నీ దేశంలో బతకలేకపోతున్నాను, నీ దేశంలో వ్యవసాయం చేసి బతుకుతా, అయ్యా నాకు దయచేసి నాకు నీ దేశంలో బతికే అవకాశం కల్పించు అని అడుగుతున్నారని చెప్పి అప్పుడు ఐక్యరాజ్య సమితిలో అడుగుతారుగా. యథార్థం చెబుతున్నా. నేను దేశం విడిచి నాకు డబ్బులు వచ్చినాక త్వరలోనే వచ్చేస్తాయి డబ్బులు. ఇజ్రాయెల్ కానీ అమెరికా వెళ్ళి వ్యవసాయం చేసుకుని పోతా. అక్కడికి వెళ్తా. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మా పొమ్మలు లేక పొగ పెడుతున్నట్టు నా భార్య పిల్లలు కూడా పొమ్మలు లేక పొగ పెడతారు. నాతో మాట్లాడరు. నా భార్య మాట్లాడదు, నా పిల్లలు కూడా మాట్లాడరు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు రాజకీయాలు మాట్లాడొద్దు, నువ్వు ఇంట్లో ఉండు, మేము చెప్పినట్టు చేయండి అంటారు వాళ్ళు. నేను ఎలా బతకాలో కూడా నా భార్య నా బిడ్డలు చెబుతారు. నాకు కూడా ఎరుక్తి వచ్చేసింది. వెళ్ళిపోయి చక్కగా అమెరికా వెళ్ళిపోయి ఆడ వెళ్ళిన తర్వాత సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేస్తా. ఒంటరిగా ఉండలేనప్పుడు లీగల్గానే నా వయసు తగ్గోళ్ళని ఎవరన్నా చూసి పెళ్లి చేసుకొని నూతనంగా జీవితం ఆరంభిస్తా. ఎందుకంటే ఈ దరిద్రం కుటుంబాల్లో పార్టీలు ఎంటర్ అయిపోయినాయి. పార్టీలు మా కుటుంబంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, మా బంధువులు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, కట్టర్ హిందువులు ఉన్నారు, తెలుగుదేశం జనసేన వాళ్ళు ఉన్నారు, మా చర్చిలు ఉన్నారు జనసేన వాళ్ళు. ఎవడి కాడే నన్ను ఈ దేశంలో ఉండటానికి లేదంటారు. ఎంత నువ్వెవడరా మాట్లాడతాను, మా పవన్ కళ్యాణ్ అంటే ఏమి లేదు, ఏమి అసలు వెనకమ్మ చూసేది లేదు అన్నారు. మా జగన్మోహన్ రెడ్డి అంటే ఊరుకొని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ గురించి మా కుటుంబాలు నాశనం అవుతున్నాయండి. మా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మీ లేచిన కాడి నుంచి బుల్డోజర్ రాజకీయాలు మీరు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, సభ వేదిక కూల్చాడు, 3 రాజధానులు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన భార్యను పిల్లల్ని తిట్టించాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన భార్య బిడ్డల్ని తిడతాం, ఆయన ప్యాలెస్ని, తాడేపల్లిని ప్యాలెస్ని కూల్చేయటం. వాళ్ళతో పాటు మా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గ ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తుల్ని హైడ్రా పేరుతో మొత్తం కూల్చేస్తున్నారు. మీకు పుణ్యం కట్టుకోండి, మమ్మల్ని దేశం నుంచి పంపించేయండి, లేకపోతే అమెజాన్ అడవులు పంపించేయండి, అక్కడ వెళ్ళి మొత్తాన్ని కట్టకట్టి పంపించేయండి. మీరు మమ్మల్ని బతకనేవారు ఈ భూమి మీద, ఈ భారతదేశంలో బతకనేవారు. హిందువులు మేమే ఉంటాం అంటున్నారు వీళ్ళు, సనాతన హిందువులే మేము ఉంటాం, ఈ దేశం మాదే అంటున్నారు. ఆవుమూత్రం తాగితేనే ఉండండిరా మీరు, పేడ తింటేనే ఉండండిరా. సనాతన ధర్మం, మా పండుగలు చేయాల్సిందే, మేము పెట్టిన ప్రసాదాలు తినాల్సిందే, లేకపోతే ఊరుకోమని చెప్పి చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, వృద్ధుల కానించి మొత్తం మా మీద దాడి చేస్తున్నారు. క్రైస్తవులకి ఇల్లు ఇవ్వమంటున్నారు. మా గురించి పట్టించుకోరా మీరు? ఇంత వివక్షత గురైపోవాలా, అణిచివేత గురైపోవాలా, ఏడ్చుకోవాలి మేము? ఏడిచి ఎవరికన్నా చెప్పుకుందానా ఇనేవాళ్ళు లేడు మాకు. నా బాధ ఉంది, నా భార్య దగ్గర చెప్పుకుందంటే నా భార్య ఎందో, నువ్వే పెద్ద అంబేద్కర్ లాగా తయారేమంటుంది నా భార్య. నువ్వే అంబేద్కర్ లాగా, నువ్వే యేసుక్రీస్తులాగా అంటది. నా పిల్లలు కూడా అంతే.
ఇప్పుడు లేరు, ఇంట్లో లేరు, వెళ్ళిపోయారు. వాళ్ళు బంధువులు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి నాకు లేరు, బంధువులు లేరు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వస్తారు సాయంకాలంలో ఇప్పుడు వస్తారు. ఇంట్లో మాట్లాడినవారు నేను, ఆ ముందు రూములో మాట్లాడేవాడిని. వాళ్ళు వస్తే ఇట్లా మాట్లాడుతూ కూడా ఉండదు నాకు. కాబట్టి ఏంటంటే నేను ప్రభు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో దేవుని ప్రేమతో నింపబడిన వాడినై, అందరి వాడినై, మీ వాడిగా ఈరోజు మాట్లాడుతున్నా. ఒక్క క్రైస్తవులకే కాదు, క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి, అందరికీ భారతీయుడిగా, భారతీయ పౌరుడిగా మనందరినీ భారత రాజ్యాంగబద్ధంగా మేము కాపాడుకునే ఉద్దేశంతోనే ఫేస్బుక్ లైవ్లోకి రావటం జరుగుతోంది. నేను ఎన్నోసార్లు చెబుతున్నా, క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా బందర్ బంధువులారా మనందరం కలిసి ఉందాం. బందర్ బంధువుల గ్రూపులో కడారి చందు అనేవాడు చంపుతానని, ఇలాగే నవీన్ అనేవాడు, చాలామంది పేర్లు ఉన్నాయి. అవన్నీ స్క్రీన్ షాట్లు తీసి ఎస్పీకి పెట్టా. వాళ్ళ వీడియోలో డిలీట్ చేయించమానండి. అండ్ కరుణాకర్ సుగుణ గారిని అదుపులో తీసుకోండి. వాడి మీ అండ చూసుకొని వాడు రెచ్చిపోతున్నాడు, చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు మా యేసు ప్రభుని. నిజమైన దేవుడు ఆయన, నిజమైన దేవుడా? నువ్వు నన్నాను, నేను ఊరుకుని పట్టించుకోండి. నేను దొంగతనం చేశాను, లేకపోతే మోసం చేశాను చూసావాను, అరే నువ్వు దొంగతనం చేసి చూశారు, నువ్వు దొంగను, లేకపోతే నువ్వు వ్యభిచారం చేసి చూసి నువ్వు వ్యభిచారాను. నిన్ను నన్ను సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తను యేసుక్రీస్తుని రోమా సైనికుడు పుట్టాడని చెప్పని బైబిల్ బూతు పుస్తకం అంటే మేము ఊరుకుంటామా? అట్లాగే క్రైస్తవులనే కాదు, రాముడన్న ఊరుకోము, కృష్ణుడన్న ఊరుకోము. కృష్ణతత్వం గల వాళ్ళు చాలామంది ఉంటారు. అదే మళ్ళీ కృష్ణుడిలాగా ఎవరినన్నా ఒక 4-5 స్త్రీలతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఆయన స్త్రీలోలుడు అంటారు, ఆయన అరెస్ట్ చేస్తారు. మరి వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఏదనుకుంటే అదే. మా దేశం, మా సనాతన ధర్మం ఇది మాకు కరెక్ట్, నీకు కాకపోతే మాకెందుకురా అంటారు. కృష్ణతత్వం గౌరవిస్తాం. మరి ముస్లిం సోదరులు ఎందుకంటారు మీరు? వాళ్ళకి 3-4 భార్యలు చేసుకుంటున్నారు, 5 భార్యలు చేసుకుంటారు. మగవాళ్ళు కాబట్టి చేసుకుంటారు. వాళ్ళు మగాళ్ళు, వాళ్ళు మంచి మగతనం ఉన్నటువంటి మగధీరులు. వాళ్ళు నాకు 7 పెళ్ళి కదా 10 పెళ్ళి చేసుకుంటారు. నీకు వచ్చే నష్టం ఏంటి? ఆ ముస్లింలు ఉండొద్దు అంటావు, నువ్వు చేసుకో. శ్రీకృష్ణులాగా ఉన్నావు, 16,000 మందిని చేసుకో, అవడొద్దు అన్నాడు. మా మీద పడి ఎడుతుంది దేనికి అని నేను ఇలా మాట్లాడుతుంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను చంపుతామని అంటే ఈ పెద్దలు అట్లాగుంటారు చూసుకొని. రాముడన్నా కృష్ణుడు మేమేం అంటలేదండి మిమ్మల్ని, వాళ్ళే దేవుళ్ళే చెప్తున్నారు మేము దేవుళ్ళు కాదని. ఎం రాజారావు గారు సాక్ష్యమేనండి, మళ్ళా ఆరోగ్యం గారు సాక్ష్యమేనండి, చెబుతారు. సాక్ష్యంలో దయ్యాలే చెప్తున్నాయి, పేర్లు పెట్టి మేము దేవుళ్ళం కాదు, దేవుడు యేసుప్రభు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని ఎందుకు మా మీద దాడి చేస్తారు? మేము అన్నాము ఎప్పుడన్నా? నువ్వు వస్తావు దసరా శుభాకాంక్షలు అంటావు, చెప్పబోతే మా ఓట్లు మీరంటే క్రైస్తవుడు అనుకో, మా పండగలకు శుభాకాంక్షలు చెప్ప, నీకు ఓటు వేయనంటే వేయిపోతే మాని. అంటే రాజకీయ నాయకుడు క్రైస్తవుడు అయితే క్రైస్తవుడికి వేయబాకు, హిందువుకి వేస్తావా? ఇప్పుడు మధ్య రాజాసింగ్ అన్నాడు, హిందువులు గుళ్ళ దగ్గర షాపులను కొనండి, క్రైస్తవుల షాపులో కొనొద్దని. అంటే అంత వివక్ష వచ్చేసింది. కాబట్టి ఎంత మొత్తుకున్నా నా కొరకు ఒకటే, కాపరులు లేని గొర్రెలుగా అయిపోయారు క్రైస్తవులు, భయభ్రాంతికి గురైపోయారు. ఎప్పుడు ఏం తల్లుతోరి తెలియదు. మీరు చూశారు కదా 2004లో లేడీస్ క్లబ్లో బాంబు సంఘటన తెలుసు కదా. శ్రీలంకలో కొన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో చర్చిల్లో బాంబులు పెట్టలేదా? ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు త్వరలో ఈ మచిలీపట్నాన్ని అలా చేయబోతున్నారు. కాబట్టి ఏంటంటే పేరు నాని గారు, రవీంద్ర గారు, ఆర్కే గారు, మీరందరూ కూడా 19 గజేంద్ర గారు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి.
మా గురించి మాట్లాడరండి బీజేపీ పార్టీ పంతం గజేంద్ర గారు. మా గురించి మా వాళ్ళు లేరా మీ పార్టీలో? మాలలో ఎంతమంది ఉన్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా మాలల్లో, మాదిగుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా. పంతం గజేంద్ర గారు మీరు ఎందుకు మాట్లాడరు మా గురించి? మొన్న పేరు పెట్టి మాలా మాదిగలు అంజావుడుగులు అని చెప్పేసానంటే ఏం ఖండించారా? మీ మీ ఇన్ఛార్జి మీరు కదా, ఏముండే ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడగలిగారా మీరు? మాట్లాడండి, మాట్లాడండి. మనకు కులాలు వద్దు, మతాలు వద్దు. లేచిన కాంచి కుల రాజకీయాలే. కులగణను అడ్డుకుంటాం, జనాభా లెక్కేయటానికి లేదు. ఈ దేశం హిందూ దేశం, యూనివర్సల్ సివిల్ కోడ్. కాషాయ బట్టలు వేసుకోవాల్సిందే, హిందీ మాట్లాడాల్సిందే, నగదు రహిత పరిపాలన, డబ్బులు లేవు ఇక, నగదు రహిత పరిపాలన, డిజిటల్ ఇండియా. దేశాన్ని ఇంత నాశనం చేస్తున్నా మీరు మాట్లాడరు, మాట్లాడేవాళ్ళు మమ్మల్ని మాట్లాడినారు. ఇప్పుడు నేనున్న సోషల్ మీడియాలో మాట్లాడతా. నాకు ఏ సిటీ, మొన్న మహేష్ బాబు ఫోటోగ్రాఫరు మున్సిపల్ పార్కు ఉదయం పూట వచ్చాడు. డివి స్లాబ్ వాళ్ళు 25 లక్షలు ఇచ్చారు. వాకింగ్ ట్రాక్ కానీ, లేడీస్ జిమ్కి కానీ, ఆ బాత్రూమ్స్ అయిన మరమ్మతులకు ఇచ్చారు. బేబీ షిప్ చేయాలి, బేబీ షిప్ చేయకుండా మిక్సింగ్ షిప్ చేసేసి డస్ట్ వేసేసారు. ముక్కులోకి దుమ్ము వెళ్ళిపోయి తుమ్ములు వస్తున్నాయి. కొంతమంది మానేశారు. మాట్లాడమంటే మాట్లాడా, టెలికాస్ట్ చేయలే. ఏంటండి పట్టణంలో ఏం ప్రభుత్వం ఉందా? ప్రభుత్వ యంత్రాంగం ఉందా? కలెక్టర్ ఉన్నాడా? ఎస్పీ ఉన్నాడా? పోలీసు వాళ్ళు ఉన్నారా? దొంగలకి, వ్యభిచారులకి, మోసగాళ్ళకి మీరు చేస్తారు, సేవలు అందిస్తారు తప్ప మాకు అందించరు. మమ్మల్ని చంపేస్తూ ఉంటుంటే వీడియోలు తీసి చక్కగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు అక్కడ మణిపూర్లో జరగలా? అట్లా జరిగితే ఇక్కడ చూడాలని చూస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మాలా మాదిగోళ్ళు మనుషులు కాదు, వీళ్ళకి మనుషులు కాదు. అరే బాబు గుర్తుపెట్టుకోండి, ఈ మాలా మాదిగలు ఈ దేశాన్ని పరిపాలించే రాజులు గుర్తుపెట్టుకోండి, మౌర్యులు. మీరు చేతులకి వెళ్ళి అడగండి, మీ పూర్వీకుల్ని పెద్దల్ని అడగండి. ఇప్పుడు నా పేరు పెయ్యల మధు జాన్సన్, మా నాన్నగారి పేరు బుల్లయ్య, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు వీరయ్య, పెయ్యల వీరయ్య. కొడుకులు పెయ్యల రామయ్య, పెయ్యల ముత్తయ్య, పెయ్యల సుబ్బయ్య, పెయ్యల బుల్లయ్య. హరప్ప నాగరికత మాది. కంచె ఐలే గారు చెప్తారండి, అందరూ ఐలే వస్తారు. జకరయ్య మీరు కంచె ఐలే అయితే నేను రాజవంశం నాది. మమ్మల్ని మీరు లక్షలో రాజకీయాలు కనపడతలే, నాలో రాజరికం కనపట్ల, ఆ వీరత్వం శూరత్వం కనపడతలా, ఆ రాజస్వం, ఆ పౌరుషం కనపట్ల. 100 కత్తులు వేసుకొచ్చిన 100 మంది వచ్చినా సినిమాలో కాదు, రియల్ హీరోలు. నేను ఒక్క మాలామాదిలని కాదు, బీసీ సోదరులు అందరూ కూడా రాజులే, ఎస్టీలు రాజులే. ఇప్పుడు వీళ్ళున్నారు ఊపర్లో, వాళ్ళు సగర చక్రవర్తి ఉన్నాడు, ఆయనకి చక్రవర్తులు ఉన్నారు. యాదవులు రాజులు కాదా? ఈ అగ్నికుల శక్తులు రాజులు కాదా? ఎవడు కాదు రాజులు, ఎవడికాడ అందరు రాజులే. మొట్టమొదటి రాజు ఆదాము, మొట్టమొదటి రాని అవ్వ. ఈ కులంకి కనిపెట్టినోడు ఒక్కడే అంటరానోడు. ఎందుకంటే వాడు అంటరానోడు కాబట్టి వాడిని అంటుకునేవాడు, వాడు అగ్రహాల్లోకి రానివాడు. వాడు ఎట్టాక అంటరానోడు, వాడు కులం కనిపెట్టాడు, వాడు పని చేయలేనివాడు, సోమరోడు. నా వీడియోలో నేను అదే అంట. చాలామంది కన్వర్ట్ అయిన క్రైస్తవ బ్రాహ్మణులు కూడా నాతో మాట్లాడతారు. ఈరోజు చర్చికి వచ్చినా అంటే మీరు మమ్మల్ని అనొచ్చా, మాలోడు మాదిగోడు అనొచ్చా? చర్చికి వచ్చినా నీ కులం బాలేదు. ఈరోజు కన్వర్ట్ అయిన బ్రాహ్మణులు చర్చిలకు వచ్చి వాళ్ళు కూడా నాతో మాట్లాడతలేరు, కింద నుంచి పైకి మిరిమిరి చూస్తున్నారు. మాకు మనోభావాలు ఉండవా? నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, బేపనోడు మాట్లాడుతున్నాను. నువ్వు బేపనోడు కానప్పుడు నీకెందుకు? నువ్వు మాలా మాది కానప్పుడు నీకెందుకు? నువ్వు మౌర్యుడివి,
పల్నాడు రాజువి నువ్వు, నీకెందుకు బాధపడుతున్నావు? ఎందుకు అట్రాసిటీలు ఎందుకురా బాబు? ఆడి తిట్టేటితో కొట్టుపారే. నీ మాలోడు అన్నాడా కోటు చంప పగలు కొట్టు, ఇంకా అన్నాడా చెయ్యి ఎరక్కొట్టి, ఇంకా అన్నాడా చంపేసేయి, దరిద్రం తెలిపోతాయి లంజాగొడుగుల్ని. ఏంటంటే కులాలు మతాలు. నేను ఇలా మాట్లాడతానని నేనంటే ఉడికి పడదు, సిగ్గు సరలేదు. కులం ఎందుకు బాధ, నాకు చాలా బాధ అనిపిస్తుందండి. నాకేం తిన్నా ధరగా మాట్లాడతలే. ఇది చెబుతాడు కూటికి లేకపోయినా కులం తక్కువ కాదంటాడు. ఏంటది ఈ కులం? ఇట్లా ఈ దేశం అంతా కూడా కులాలు కులాలు మతాలు, జ్యోతిష్కాలు, మూఢనమ్మకాలు, పూజలు, యజ్ఞాలు యాగాలు, యజ్ఞాల పేరు మీద యాగాల పేరు మీద పాలు నెయ్యి తమలపాకులు అట్టుపళ్ళు మొత్తం నాశనమే, నాశనం నాశనం నాశనం. దేవుడు తింటాడా? దేవుడికి భూములు కావాలా? దేవుడు పాలు తాగుతాడా? మన చేతితో చేసిన విగ్రహం పెట్టి నువ్వు పాలు తాగు. మన ఓ వీడియో పెట్టాను చూడండి, నా ఫేస్బుక్లో వచ్చి చూడండి. ఓ బేబనోడు శివలింగం మీద కాళ్ళు పెట్టి దేవుడి మీద కాళ్ళు పెడితే ఈ కాళ్ళ మీద పాలు పోసి ఈ నూనె ఎట్లా అంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువులకి ప్రమాదమే, ముస్లింలకి ప్రమాదమే, క్రైస్తవులకి ప్రమాదమే, ఈ దేశానికే ప్రమాదం. కాబట్టి ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే లాయర్లు జడ్జీలు చదువుకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు, భారత రాజ్యాంగం తెలిసిన వాళ్ళు రావాలి. అట్లా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో మరి అటువంటి నాయకత్వ లక్షణాలు దమ్ము ధైర్యం కలిగినట్లు మారుమూడి ప్రసాద్ గారు. ఇప్పుడు చాలామంది ఈ దళిత నాయకులు చాలామంది ఏమంటారంటే ఆమె ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నన్ను అసలు కనీసం చూడలే, ఫోన్ కూడా చేయలేదంటే నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ స్థాయిలో నీకు చేస్తానా, నువ్వు రావచ్చుగా అన్నాడు. ఆయన పెడార్థంగా మాట్లాడతాడు, ఆయన అంత గౌరవంగా మాట్లాడే వ్యక్తి కాదు. కానీ సబ్జెక్ట్ అయితే ఉంది, దమ్ము గల్లోడు ధైర్యం గల్లోడు మాట్లాడుకుంటుండే నాయకుడు ఇంకెవడు లేడు నాకు తెలిసి. నేను ఎందుకు వాస్తవంగా ఉన్న విషయాలు ఎందుకు మాట్లాడుతానంటే మీకు వాస్తవాలు చెప్పాలి కాబట్టి దళిత నాయకులకి మాట్లాడుతున్నా. మారుమూడి సింహగర్జన అని పెట్టి నా మీద దాడి చేయించినాడు. మార్కెట్లో కూడా ఆయనకి నాకు గొడవ అయింది. ఇప్పటికే మాట్లాడుతూ ఉంటాను, మాట్లాడినా గొడవ అవుతూనే ఉంటుంది, నేను మాట్లాడుతూనే ఉంటాను. కానీ అంబేద్కరిస్టులు నన్ను తిడతారు, నేను వాళ్ళని తిడతారు. ఎందుకంటే కాయలు కాసే చెట్ల మీదే రాళ్ళు దెబ్బలు పడతాయి, ముళ్ళ చెట్లు జోలికి ఏమి రావు. అన్ని ముళ్ళ చెట్లే, గంజాయి మొక్కలే, గన్నేరు చెట్లే, తులసి మొక్కలు గంజాయి చెట్లని. తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి, గంజాయి వనంలో తులసి మొక్కలు ఉంటాయి. అట్లా ఈరోజు నేనేమన్నానంటే మాకు నాయకుడిని ఇవ్వండి అని అడుగుతున్నాం, మా గురించి మాట్లాడే ఒక నాయకుడిని ఇవ్వండి అన్నారు. ఇప్పుడు నన్ను అంగీకరించరు, నేను మాట్లాడగలను, నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడితే వీళ్ళందరి పేర్లు ఎత్తితే వీళ్ళందరూ ఎక్కడ గొడవకు వస్తారని భయం. నేను వచ్చి ఓపెన్గా మాట్లాడతానని. వాస్తవంగా అయితే మాట్లాడిపోతే ఎట్ట పని అవుద్దండి? ఈ పట్టణాన్ని అభివృద్ధిని అడ్డుకుంది ఎవరు? ఈ కులోన్మాదాన్ని పెంచి పోషించేది ఎవరు? ఈ మతోన్మాదాన్ని పెంచి పోషించేది ఎవరు? ఈ సిండికేట్ రాజకీయాలు చేసేది ఎవరు? నేను పనికిరాను. నేను వస్తే గొడవలు అవుతాయి, కొట్టేసుకుంటారు. అసెంబ్లీలో కొట్టుకోలేదా, పార్లమెంట్లో కొట్టుకోలేదా కుర్చీలతో? నేను అడుగు పెడితే అది గొడవలు అవుతాయి తెలుసు. నేను అందుకని రాను. జయలలితని కరుణానిధి జుట్టు పట్టుకోలేదా? పార్లమెంట్ అసెంబ్లీలో జుట్టు పట్టుకోలేదా? కుర్చీలతో కొట్టుకున్నారు కదా ఎమ్మెల్యేలు. అటువంటి వ్యవస్థ లేదు ఈరోజు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్కి వచ్చిన ఖచ్చితంగా గొడవ అయిపోద్ది, లేచేసి కొట్టేసేసుకుంటారు కదా. కాబట్టి నేను రాను. మాకు నాయకుడిని ఇవ్వండి. నేను రాజకీయాలకు పనికిరాను, రాజకీయాలకు పనికిరాని సంగతి మీకు తెలుసు.
నేను ఎవరికి అడ్డు ఏం కాదు. నేను మొన్న ఈ మధ్య అన్నా, బీసీలు ఓట్లు బీసీలు వేసుకోండి, ఎస్సీలు ఓట్లు ఎస్సీలు వేసుకోండి. ఈ భిక్షం అడుక్కుంటారా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మాకు సీటు ఇవ్వని? మేము జనాభా ఎంత, నువ్వు మాకు ఇచ్చే ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? రెడ్డి సమాజం వారు మీరు ఎంతమంది, మీ మీ సీట్లు ఎన్ని? జనాభా ప్రాతిపదికన ఇవ్వరా మీరు సీట్లు? అడగరు. అడిగితే ఆడికి వేసే వార్డు మెంబర్ కూడా రాదు అని భయం, అడగరు. కాబట్టి నేనేం అడగను, నాకు రాజకీయాల జోలికి రాను, ఎవరి జోలికి రాను. మాకంటూ ఒక నాయకుడిని ఏర్పాటు చేయండి పేర్నాని గారు, దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నది. చాలా బాధ అనిపిస్తుంది. గంటలంపాలెం చర్చి గొడవ అయితే నన్ను పిలిచారు, నేను వెళ్ళా. ఉల్లింగిపాలెంలో సమాధులు కూర్చొని నేను అక్కడికి వెళ్ళా. ఓసన్న ప్రార్థనా మందిరం దగ్గర గొడవకు వెళ్ళా. తర్వాత రానివల్ల ఆ చర్చి వాళ్ళే వీడు వచ్చిన కానీ గొడవలు అయ్యేట్టు ఉన్నాయని. ఆశీర్వాదపురంలో వాట్సాప్లో ఫేస్బుక్లో విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. నా ఫేస్బుక్ లైవ్లో ఎవరో ఒక లాస్య అనే అమ్మాయి వస్తుంది. అమ్మాయి కాదు, ఆర్ఎస్ఎస్ వాడే, ఫోటోలు పెట్టుకుంటారు. అన్నయ్య నాకు హెల్ప్ చెయ్యి, నాకు భోజనం లేదు, ఇట్లా. ఈ మధ్య తగ్గారు. మళ్ళీ నిన్న నాతో ఒకసారి మాట్లాడు అని చెప్పి ఫోన్లు చేయటం, నా ఫేస్బుక్లోకి వచ్చి పనికి మళ్ళీ చెత్త అని పెడతాం, ఇలా చేస్తున్నారు. ఇదండి జరిగేది. కాబట్టి క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు మనందరం కూడా కలిసి ఉందాం. బందరు బంధువులు గ్రూప్ పెట్టారు కాబట్టి, లేదా తీసిపారేయండి, బందరు బంధువులు తీసేయండి. మీరు నేను అడగనేగా, ఎవరు మాట్లాడతాక పొద్దాగా అని అంటే తీసేయండి, గ్రూప్ తీసేయండి. బందరు బంధువులు మనందరం కలిసి ఉందాం. హిందూ, క్రిస్టియన్, ముస్లిం కలిసి ఉందాం. ఒక్కబోటి ఆస్తుల విషయంలో మీకు ఎంతవరకు న్యాయం ఖండించండి. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దాం, ఖండించండి. ఈ దేశవ్యాప్తంగా ఇది అన్యాయం. ఒక్కబోటి ఆస్తులు లాక్కుంటాం ఏంటి? క్రైస్తవులు చర్చిలు కూల్చడం ఏంటి? మీకు బాధ్యత లేదా? బందరు బంధువులకి, పేర్నాని గారికి లేదా, రవీంద్ర గారికి లేదా, ఆర్కే గారికి లేదా? మా ఓట్లు కావాలా మీకు? మా ముస్లింలకిను మా క్రైస్తవులకి మీరు న్యాయం చేయరా? మా ఒక్కబోటి ఆస్తులు లాగేసుకుంటే మేము చూస్తూ ఉండాలా? మా చర్చిలు కూల్చేస్తుంటే మేము చూస్తూ ఉండాలి? మీకు ఓట్లేసి గెలిపించేయాలా? మా గురించి మీరు మాట్లాడు నేను ఏర్పాటు చేయరా? మా హైందవ సోదరులు గుళ్ళ మీద దాడి చేస్తే మాట్లాడరా? చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద ఎవడో వీరరాఘవరెడ్డి అంట, రామరాజ్యం రంగరాజన్ గారి మీద దాడి చేశాడు. ఇంతవరకు ఆయన అరెస్ట్ చేశారా? సోషల్ మీడియాలో ఆడికి వంతపల్లికి ఆడికి మద్దతుగా నిలబడి మేము కట్టర్ హిందువుల్ని అని చెప్పి ఆ రాజాసింగ్ అనేవాడు రంగరాజన్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎంతోమంది హైందవ పూజలు తిడుతున్నాడు. వాడిని అరెస్ట్ చేశారా రాజాసింగ్ని? మీరు ఎందుకు ఖండించరు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, చిలుకూరు బాలాజీ గారిని ఏదో పరామర్శించాడు. పరామర్శించడం కాదు, ఆయన మీద దాడి చేసినోడిని, ఆ దాడి చేసినోడిని సమర్థించినోడిని అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ రాజాసింగ్ని అరెస్ట్ చేయాలి. ఎవడెవడైతే రామరాజ్యం కావాలన్నో అరెస్ట్ చేయాలిగా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరా? మీరు మీ దేశం నాయన చెత్తకు వచ్చారు. మీరు బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. సరే మీరు అందరు బీజేపీలో ఉండండి, మేమే కాదంటలా. మీరందరూ బీజేపీనే. నేను తెలుగుదేశంకి వేసినా, వైసీపీకి వేసినా, జనసేనకి వేసినా బీజేపీనే. గుజరాత్, ఉత్తరప్రదేశ్లో కూడా ఇంత మెజార్టీ లేదు ఆయనకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నంత మెజారిటీ గుజరాత్, ఉత్తరప్రదేశ్లో కూడా లేదు. ఇదొక గుజరాత్, ఇదొక ఉత్తరప్రదేశ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ ఇష్టం, ఏమన్నా చేసేయండి, దేశం న్యాయం చేసేయండి. ఆదివారం సెలవు దినం రద్దు చేసేయండి. క్రైస్తవులకి సెకండ్ సిటిజన్షిప్ ఇచ్చేయండి. సవరణ వీలు పెట్టేసేయండి. రైతు నూతన చట్టాలు పెట్టేయండి. హైడ్రా కూల్చేయండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టేసి కొండలను అమ్మేసుకోండి. అడవులను నరికేసేయండి. ఆదివాసులను చంపేసేయండి. మత నిషేధ చట్టం తీసుకొచ్చేసి క్రైస్తవులను కూడా చంపేసేయండి. దేశం మీరు రాజేసుకోండి. మీకు మేము ఓట్లేసేయాలి. జై జగన్ అనాలి, జై పవన్ అనాలి, జై చంద్రబాబు అనాలి, జై లోకేష్ అనాలి.
రెడ్ బుక్ రాజ్యాంగాలు, బ్లాక్ బుక్ రాజ్యాంగాలు, రాజారెడ్డి రాజ్యాంగాలు తీసేస్తారు. మీ ఇష్టం అండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇష్టం. మీకోసం మేమందరం కొట్టుకు చేస్తున్నాం. బందర్లో ఉన్నటువంటి అన్నదమ్ములారా,